ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సర్వ మంగళ గారు కర్నూలు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ ఇరుక గురించి చెప్తున్నారు మాస్టర్స్, అవేర్నెస్. ఓకే మాస్టర్స్, ఇరుక అంటే జ్ఞానంలో కూడా మనం ధ్యానం చేసేటప్పుడు ఇరుకులో ఉండాలంటారు మాస్టర్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం మాట్లాడే ప్రతి మాటలోని ఇరుక ఉండాలి, ఆలోచించే దాంట్లోని కూడా ఇరుక ఉండాలి. ఓకే మేడం, నా పేరు సర్వమంగళ. నేను కర్నూలు నుంచి జూమ్ సెక్షన్ అటెండ్ చేస్తున్నాను. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురు గారికి, అలాగే మన గురువులకి గురువైన సదానంద యోగి మహారాజ్ గురుగారికి, మా గురుగారు ఇంత ముందుకు రావడానికి సహకరించిన స్వర్ణమాల అమ్మకి మన ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, అలాగే నాకు గుర్తింపించిన అత్తమ్మ మామయ్యలకు, అలాగే నా ఈ సాధనకి సహకరిస్తున్న నా పతిదేవులకు ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ నేను ఈ సెక్షన్ ప్రారంభిస్తున్నాను మాస్టర్స్. నేను చెప్పబోయే టాపిక్ ఎరుక, అవేర్నెస్. ఎందుకంటే ధ్యానంలో చాలా మంది కొన్ని ఏళ్ళు గడుపుతున్నారు, 10 years 5 years 15 years అని చెప్తున్నారు, కానీ వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. మీరు ఇలా వచ్చి ఇలా నేను వచ్చి 4 years మేడం అయింది ధ్యానానికి. 4 years అయింది. 6 months కి 1 day వర్క్షాప్ స్టార్ట్ చేసినాను. 1 year లో సీతారామ పిరమిడ్ ఓపెన్ చేసినాను. సెకండ్ ఇయర్ లో ఎస్వి కాంప్లెక్స్ పిరమిడ్ సొసైటీకి ఆర్గనైజర్ గా వెళ్ళాను. ఇప్పుడు రెండు పిరమిడ్ కేర్ సెంటర్ ని మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ 4 years అయింది వచ్చి. ఎలా సాధ్యమవుతుంది ఇలా మీకు? మేము 10 years నుంచి ఉన్నాం, కానీ ఇంతవరకు ఒక క్లాస్ కూడా ఇవ్వలేదు మేము ఎక్కడ కూడా అని చాలా చెప్తూ ఉంటారు వాళ్ళ గురించి అనమాట. ఎందుకు మీరు ఎలా అలా వెళ్ళగలిగినారు, మనకెందుకు ఇలా అవుతుందంటే దీనికి నేను అన్నది తారతమ్యం ఎక్కడా లేదు. మన గురుగారు అందరినీ మాస్టర్స్, అందరినీ గాడ్స్, అందరినీ ఫ్రెండ్స్ అనే పిలిచినారు కాబట్టి ఆ తారతో మనం ఆలోచన చేస్తే మనం కూడా వెళ్ళగలుగుతాము. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే మనలో ఎంత మటుకు అవేర్నెస్ గా ఉన్నాము, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము. అందరు చెప్తున్నారు నేను 2 hours ధ్యానం చేస్తున్నా, 3 hours ధ్యానం చేస్తున్నాను. ఏంది మేడం నన్ను ఎన్ని బుక్ రీడింగ్ చేస్తున్నా? అన్ని చేస్తున్నారు కరెక్టే, ఓకే, కానీ మీ ఇన్నర్ లో మీరు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారు గమనించుకోవాలి మాస్టర్స్. ప్రతి నిమిషం గమనించుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేసేది గొప్పతనమే, కానీ ధ్యానం చేసిన ఫలం మనకు దక్కాలంటే, దాన్ని మనం అనుభవించాలంటే మనం పాజిటివ్ గా ఉన్నామా, మన ఇన్నర్లు ఎంత క్లారిటీగా ఉన్నాము, ఇతర పట్ల ఏ భావన ఉంది, ఒకరు చేస్తే కోపం వస్తుంది, చిరాకు వస్తుందా, లేదు నేను అందరినీ ప్రేమగా చూస్తున్నానా, ఏ సిచ్యుయేషన్ వచ్చినా నేను సంతోషంగా స్వీకరిస్తున్నానా అన్న జ్ఞానం మనలో చాలా మందికి లేదు మాస్టర్స్. చెప్తున్నారు సాధన బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ నాలో మార్పు ఎదుగుదల లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నేను థర్డ్ ఐ మాస్టర్ అని, మన ఒక ఫ్రెండ్ ఉంది, నేను థర్డ్ ఐ మాస్టర్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది నీకు? నువ్వు థర్డ్ ఐ మాస్టర్ అన్ని కనుక్కోగలుగుతున్నావు, నీ విషయం నువ్వు ఎందుకు కనుక్కోలేకపోతున్నావు అంటే నాది నేను తెలుసుకోలేకపోతున్నాను. కానీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే ప్రతిదీ ఆమెలో ఉన్న నెగటివ్స్ నేను ఎందుకంటే ఒకరిని మార్చాలంటే తప్పు లేదు చెప్పడంలో. వాళ్ళు మారాలి, వాళ్ళు ఆ బాధల నుంచి బయటికి రావాలంటే చెప్పడంలో తప్పు లేదు. అందుకే నేను తనకి చెప్పిన నువ్వు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది నీలో, ఆమె మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఆమె ఏది వచ్చినా నాకే కావాలి, ఏది వచ్చినా నా దగ్గరే ఉంటారు, నా వాళ్ళు బాగున్న తర్వాతనే పక్కన వాళ్ళు. అలాంటి ఆలోచన ఆమెలో చాలా ఉందన్నమాట. ఒక సెంటర్ నడుపుతాను నేనంటే ఆ ఫ్లెక్స్ మీద తన ఫోటో వేయించుకొని ఆ ఫ్లెక్సీ తయారు చేసుకున్నాను. అది చాలా రాంగ్. ఎందుకంటే నేను అనేది అక్కడ చూపిస్తున్నాను. నేనే అక్కడ మెయింటైన్ చేసి, నేనే అనే వర్డ్ తీసేయండి, నేను అనేది పెట్టుకోండి. నేను అంటే ఆత్మ, నేనే అంటే ప్రాపంచిక. నేనే అనేది వద్దు మేడం. మీరు ఆత్మపరంగా భావన ఉంటే ఇది మీ ఫోటో ఉండకూడదు ఇక్కడ. మన గురుగారిది ఒక్కటే ఉంటారు. ఎందుకంటే గురుగారు మనకి మార్గదర్శకులు కాబట్టి, వాళ్ళ మార్గంలో మేము నడుస్తున్నాం కాబట్టి మన గురుగారు అవి చిన్న చిన్న మిస్టేక్లే మన లైఫ్ లో అడ్డుగోడలాగా నిలబడుతున్నాయి. దాన్ని అవేర్నెస్ అనేది, ఎరుక అనేది. ఎరుక లేని పనులు చేస్తున్నారు అనమాట చాలా అన్నమాట. చిన్న చిన్న మిస్టేక్లు
నేను ఏదైనా ఇప్పుడు మన ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, బెంగళూరులో ఉంటుంది. తను కాల్ చేసి నా కోడలు కొడుకులు నాకు ఏం పెట్టట్లేదు, ఫ్రూట్స్ తెచ్చుకుంటారు, నాకు ఏమి ఇవ్వట్లే అని బాధపడుతుంది. సీనియర్ మాస్టర్, 20 years మెడిటేషన్. ఆమె నాకు ఈ మహానందిలో తటవర్తి వీరరాఘవ్ క్లాస్ లో పరిచయం అయినారు. ఆమె బాధపడి ఏడుస్తాను. ఈ రోజు మార్నింగే కాల్ చేశారు. ఎందుకంటే ఇలా చేస్తున్నారు మా ఇంట్లో అంటే, అరే మీరు ఇంత సీనియర్ మాస్టర్ అయ్యి అది వాళ్ళు అలా చేస్తున్నారంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే బాధ వేస్తుంది, దుఃఖేస్తుంది. ఎందుకు వేస్తుంది? గత జన్మ సంస్కారమే మేము అనుభవిస్తున్నామని, పాట నేర్చుకోవడానికే వచ్చినామని క్లాసులు వింటున్నాం కదా, మళ్ళీ ఇది ఎందుకు మీరు అలా తీసుకోలేకపోతున్నారు? నేను చేసిందే ఈ రోజు వాళ్ళు నాకు చేసి చూపిస్తున్నారు, దాన్ని ప్రేమతో రిసీవ్ చేసుకోండి. ఆ జ్ఞానం లేదు. నేను ధ్యానం చేస్తున్నాను, నేను క్లాసులు వింటున్నాను, స్వాధ్యాయం చేస్తున్నాను, సజ్జన సాంగత్యం చేస్తున్నాను, అన్ని చేస్తున్నారు, కానీ చేంజ్ ఎక్కడొచ్చింది మీలో? మీ ఇన్నర్లో ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారు, ఎలా తీసుకుంటున్నారు? ప్రతి క్షణం గమనించాలి మాస్టర్స్. ఇప్పుడు క్లాస్ అయిపోయింది, ధ్యానం అయిపోయింది, ఒక్క నిమిషం అంతా ఫుడ్ అంతా తీసుకున్న తర్వాత కొద్దిసేపు పడుకునే ముందు ఒక 2 నిమిషాలు ఆలోచించండి, నేను ఈ రోజు ఏ స్థితిలో ఉన్నాను, ఎవరికైనా హర్ట్ చేసినానా, ఎవరికైనా బాధ కలిగించినానా, పోనీ నేను నెగటివ్ థింగ్స్ ఏమైనా ఆలోచన చేస్తున్నాను, ఎవరైనా ఏమైనా అన్నింది నేను రిసీవ్ చేసుకుని దానితో నా మనసు బాధపడుతుందా? ఒక్క 2 నిమిషాలు ఆలోచన చేయండి, మీ ఇన్నర్లకు మీరు ఉండండి. అది నిజమైన స్వాధ్యాయం అవుతుంది. స్వాధ్యాయం అంటే కేవలం బుక్ చదవడం కాదు, నిన్ను నేను తెలుసుకున్నదే స్వాధ్యాయం. ఆ స్వాధ్యాయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆరంభిస్తావో తొందరగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది మాస్టర్స్. తొందరగా ఎదగాలంటే ప్రతి ఒక్కరిని, ఏదైనా ఒక సమస్యలో ఉన్నారంటే మన తోచినంత సహాయం, అది డబ్బు పరంగా కాకపోయినా మాట పరంగా కానీ ఏదైనా చేతి పరంగా కానీ మనం చెయ్యొచ్చు. వాళ్ళకి వాళ్ళు చావని మనకి ఎందుకు అనే ఒక ఆలోచన అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ధ్యానంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి, నా వాళ్ళు మన వాళ్ళు అన్న ఆలోచనతో మనం ఉండాలి. ఇప్పుడు పత్రిజీ గారు మన వాళ్ళు అనుకున్నందుకు ఇప్పుడు మనం అందరము మాస్టర్ లాగా తయారయ్యారు. పత్రిజీ సార్ వాళ్ళ ఫ్యామిలీనే మన వాళ్ళు అనుకుంటే మనం అందరం వచ్చేవాళ్ళమా? మళ్ళీ ఆ ఆలోచన మన మాస్టర్లకి ఎందుకు రావట్లే? అది ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? నేను ప్రతి సీనియర్ మాస్టర్స్ ఇదే క్వశ్చన్ వేసాను. గొడవలు పడుతున్నారు. మన సెంటర్ లో అయితే ఇద్దరు పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్, ఒక్కొక్కరికి 75, ఒకరికి 65, ఒకరికి నాకన్నా పెద్ద మాస్టర్స్ గొడవలు పడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మేము చూసి కూడా ఎలా నేర్చుకోవాలి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి, కానీ మనమే ఒక క్వశ్చన్ గా కాకూడదు. ఎప్పుడైతే మనం అలా గమనించుకోవడం నేర్చుకుంటూ పోతామో మనకి ఇన్నర్ లో మెసేజ్లు అనేది రావడం జరుగుతాయి మాస్టర్స్. మన ఆత్మతో మనం అనుసంధానం అయిపోతాము. ఎందుకంటే ఏదైనా కానీ ధ్యానంలో మనకు ఒక ఎదుగుదల కనిపిస్తలేదు అంటే నేను ఇన్నర్ లో క్లీన్ గా లేదు. అదొక్కటే బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇన్నర్ గా క్లీన్ కావాలి, నేను నా ఆత్మ శుద్ధి లేదు. ఎందుకంటే నా మనసు ప్రతిదీ స్వీకరిస్తా ఉంది, ప్రతిదీ నెగటివ్ థింక్ చేస్తా ఉంది, ప్రతిదీ నెగటివ్ నే మనం ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి నీ ఆత్మ శుద్ధిగా లేదు. నీ ఆత్మ శుద్ధీకరణ పొందాలంటే నీ మనసుని శుద్ధి చేసుకోవాలి. నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు, ఇతర పట్ల కోపాలు, ద్వేషాలు, ఇప్పుడు ఇంట్లో అత్త కోడలు గాని, తోడి కోడలు గాని, భార్య భర్తలు గాని చిన్న చిన్న దానికి గొడవ పడుతున్నారు. ఒక్క నిమిషం మేము ధ్యానంలో ఉన్నాం కదా, మనం ఇప్పుడు వాళ్ళు చెయ్యట్లే, నేను చేస్తున్నాను, దాన్ని నేను సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? ధ్యానం చేసేవాళ్ళది. మనదే ఉంది ఆ బాధ్యత. మనమే తప్పడుగు వేస్తామంటే ఇంకా వాళ్ళు నువ్వేం ధ్యానం చేస్తావో మనతో పాటు నువ్వు సరిగ్గా కొట్లాడతావు అంటారు. చాలా మందిలో అదే చూస్తున్నాను మాస్టర్. దయచేసి ఆ దాన్ని చేంజ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ప్రతిదీ స్వాధ్యాయము, ధ్యానము అంటే ఫస్ట్ మీరు ఇన్నర్ లో క్లీన్ అయితే అప్పుడు నీవు ఆత్మపరంగా ఎదుగుతావు. ఇప్పుడు దైవిక లక్షణం మనలో రావాలంటే దేవుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు. షిరిడి సాయిబాబాను తీసుకోండి, సత్యసాయిని తీసుకోండి, శ్రీరాముడు గాని, శ్రీకృష్ణ పరమాత్ముడు గాని, ప్రతిదీ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నారు. వాళ్ళంతా ఎదుర్కొంటలేం కదా మనము. అంత పెద్ద 14 ఏళ్ళు వనవాసం చేసిన రాముడే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యాన్ వేసిన కింద ఉన్న వాళ్ళము మనం ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము? ధ్యానం చేస్తున్నాం. నేను మేడం నిజంగా నేను 15 years సీనియర్ మాస్టర్. ఎక్కడున్నారు సీనియర్ మీరు? ప్రతిదీ తప్పు పడుతున్నారు. ఒక్క నిమిషం చనువు ఇచ్చినారంటే ఇంకా మాటలు పక్కన మాటలు స్టార్ట్ అయిపోతాయి. ఆమె ఇట్లనింది, ఈమె ఇట్లనింది అని. ప్లీజ్ మాస్టర్ దయచేసి అవి కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది కంట్రోల్కి వస్తుందో
అప్పుడే మనకి ఎదుగుదల అనేది ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు నాకు అడిగే క్వశ్చన్ అదే, మీరు 4 ఇయర్సా ఎలా సాధ్యమైంది మేడం? వన్ డే వర్క్ షాప్లు చేస్తున్నారు, జూమ్ క్లాసులు చేస్తున్నారు, 2 పిరమిడ్ కేర్ సెంటర్ మెయింటైన్ కూడా చేస్తున్నారు, ఎలా సాధ్యం అవుతుంది మీకు అంటే, నేను ఎవరిది పట్టించుకోవడం లేదు. నాదేమో నా వర్క్ ఏమో నేను ఇతరులకు ఏ విధంగా సహాయపడతాను. ఈ రోజు ఎవరికైనా నా సహాయం అవసరం ఉందా, లేదు ఎవరికైనా ఏదైనా కావాలుందా, నా సెంటర్ లో వచ్చిన వాళ్ళకి ఏదైనా బాధలు దుఃఖాలు ఉన్నారా, నా సెంటర్ లో ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉండాలి. వాళ్ళ బాధ ఎవరు డల్ వచ్చినా, ఏందమ్మా ఏం జరిగింది ఈ రోజు మీ ఇంట్లో, ఎందుకు ఇలా డల్ ఉన్నావు, ఏదో ఒక రీజన్ చెప్తారు. అది నువ్వు ధ్యానం చేసి ఇలా రిసీవ్ చేసుకునేది వదిలేసాయి. వదిలేసి నువ్వు గత జన్మలో చేసిన కర్మాని ఈ రోజు తెగిపోయింది, కానీ నువ్వు హ్యాపీగా ఫీల్ చేసుకో. నువ్వు ఎక్కడో ఒక 10,000 అప్పు చేస్తావు అనుకో, కడుతూ కడుతూ తీరుస్తూ అప్పు తీరుతుందంటే హ్యాపీగా ఫీల్ అవుతావా లేదా? అలాగే ఇక్కడ నీ అప్పు తీరింది అనుకో, నీ అప్పు తీరింది అనుకుంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. నీ ఇన్నర్ లో కూడా నువ్వు క్లీన్ అవుతావు. నీ ఆత్మ శుద్ధీకరణ, ఆత్మ ఫిల్టర్ కావాలి. ప్రతి రోజు ఆత్మ ఫిల్టర్ కావాలంటే నీ మనసులో ఉన్న చెడునంతా తీసేయాలి, ఒక ప్రేమమూర్తిగా మారాలి. ఒక ధ్యాని అంటే ఎలా ఉండాలంటే, యేసు ప్రభుకి సిలువను కూర్చిన నా బిడ్డలు అన్నాడు అతను. అంతవరకు మేము మారలేకపోయినా కూడా మనలో ఉన్న కొంచెమన్నా మార్పు రావాలి కదా. ఓ ప్రతి ఒక్కరు మన వాళ్ళు కూర్చోండి, రామ్మ చెయ్యి, ఇది చెయ్యి, నేర్చుకో. ఆమె అయితే ఓ వద్దు వద్దు వాళ్ళకి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? ఇప్పుడు పత్రిక ఇస్తారు, తనకొక్కడే తెలుసుకొని ఉంటే అయిపోయింది కదా, తన బంధువులకి తన పిల్లలకి తన వారికి చెప్పుకుంటే అయిపోయింది కదా ధ్యానము. మన వరకు ఊరు ఊరు సందు సందు జిల్లా జిల్లా రాష్ట్ర రాష్ట్ర తిరిగి ఎలా ప్రచారం చేశారు. అంత గొప్పగా చేయలేకపోయినా కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మన అందుబాటులో ఉన్న వాళ్ళకి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? వాళ్ళు వినర్లే, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అంట. వేస్ట్ కాదు, ఒక్క మాట చెప్పండి. చెప్పండి, ఒక్కసారి కాదు, 2 సార్లు. మన పత్రిక ఒక్కసారి చెప్పినా ఉరికినామా అందరము? లేదు కదా, మనకు కూడా వెంట పడ్డారు మాస్టర్స్. అమ్మా రాండి రాండి రాండి, ఎన్నో సార్లు పాంప్లెట్స్ వచ్చినాయి, ఎన్నో సార్ పిఎస్ఎస్ఎం ఛానల్ చూసినాము, ఎన్నో సార్లు జూమ్ మీటింగ్లు కూడా అటెండ్ అయినాం. కానీ ఎవరు కరెక్ట్ గా రావట్లే. కానీ వాళ్ళు ఒక రోజు వాళ్ళకి ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు, పలానా రోజు ఇలా చెప్పారు కదా, నేను అక్కడ పోతే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా అని ఒక ఆశతో వస్తారు మాస్టర్స్. కానీ చెప్పడం మాత్రం ఎప్పుడు మానుకోద్దండి. ఎప్పుడైతే మానుకుంటామో మనం మాస్టర్ గా ఎదగడం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినాను చూడండి, 100% ఎక్స్పీరియన్స్. అంటే నేను ఎప్పుడైతే ఫస్ట్ ధ్యానంలో వచ్చిన నాకు ఒక బ్రెయిన్ కి డిసీజ్ వచ్చింది అనమాట, ట్రిజినల్ న్యూరాలజీ అని. దానికి ఓన్లీ సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదన్నారు. నాకు ఈ మాటలు అది వచ్చిన తర్వాత మాటలు లేవు, తిండి లేదు, చూపు లేదు, మాస్టర్ బెడ్ రీడ్ పేషెంట్ అయిపోయినాను. రేపట్లే కూర్చోబెట్టాలి, ఒక హాఫ్ గ్లాసు జ్యూస్ వేడి నీళ్ళలో ఇవ్వాలన్నమాట. ఆ జ్యూస్ తాగాలన్నా కూడా నరకం. నాకు అంత సీవియర్ పెయిన్. దానికి ఒక టాబ్లెట్ పెట్టేవాళ్ళు, అంటే మత్తులో ఉండడానికి, ఆ పెయిన్ నాకు తెలియకుండా ఉండడానికి ఒక టాబ్లెట్ పెట్టారనమాట. ఆ టాబ్లెట్ పేరు టెగ్రిటల్ 200 mg. అది వేసుకుంటే కళ్ళు కూడా బ్లడ్, బాడీ మొత్తం షివరింగ్ అనమాట. అలాంటి సిచ్యుయేషన్ లో నేను ఒకసారి యూట్యూబ్ లో శ్వాస మీద ధ్యానాన్ని పత్రిజీ గారి కాన్సెప్ట్ వింటాను. అదే సర్వరోగ నివారణ అన్నప్పుడు నా రోగం ఎందుకు పోదు, నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని ఎట్లా బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ధ్యాన సాధన మొదలు పెట్టాను. మొదలు పెడితే 10 రోజుల్లోనే నాకు ఈ పెయిన్ అనేది రిలీఫ్ అవ్వకుండా బాగా ఇంత పెద్ద గ్లాస్ జ్యూస్ తాగడం మొదలు పెట్టాను. తర్వాత లైట్ గా ఉప్మా తినడం మొదలు పెట్టాను. సొంతంగా లేచి కూర్చోడం మొదలు పెట్టాను. అట్లా రికవర్ అవుతూ 1 మంత్ కి నార్మల్ పొజిషన్ కి వచ్చిన తర్వాత ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. నేను ఎట్లయితే రికవర్ అయినానో, సర్వరోగ నివారణ అనడానికి నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ఇది నేను అందరికీ చెప్పాలి. ఎవరైతే రోగంతో బాధపడుతున్నారో, కష్టాలతో బాధపడుతున్నారో వాళ్ళనంతా నేను సరి చేయాలన్న ఒక నిర్ణయం, సంకల్పం, గట్టి సంకల్పం చేసుకుని ప్రతి ఒక్కరు, నేను ఎక్కడికన్నా వెళ్ళినా, జర్నీ చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఎవరైనా ముఖంలో నాకు వాళ్ళకి ఏదో ఫీలింగ్ లో ఉన్నారు, ఏదో బాధలో ఉన్నారు అనిపించిందంటే నోరు మాత్రం ఊరుకుండదు. ఫస్ట్ చెప్పడం మొదలు పెట్టాను. అమ్మా ఇలా ఉంటుంది, ఇలా చేసుకొని ఎటువంటి బాధైనా రోగైనా మీరు ప్రతిదీ పోగొట్టుకుంటారు, ప్రతిదీ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ సంసారం నందగోకుల్లాగా ఉండాలంటే మీరు ధ్యానం చేయండి, ఇలా ఉంటుంది. వాళ్ళ సెల్ తీసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇలా ఇలాంటి వినండి, క్లాసులు వినండి అని ఆ జర్నీ మొత్తం చెప్పుకుంటూనే వెళ్తాను మాస్టర్.
ఎందుకంటే మనం చేయవలసింది ఇదే కార్యం. ఇది చెయ్యాలంటే మన ఇన్నర్ లో మనము ప్రేమ అనేది ఉండాలి, మన అన్నది ఉండాల. మన వాళ్ళ బాధ చూసింది, అయ్యో ఏదో బాధలో ఉన్నారే, మనలో ప్రేమ, అయ్యో వాళ్ళ బాధ తీర్చే ప్రయత్నం ఏదైనా నాతో అవుతుందా, చెయ్యగలుగుతామా, సరే మా గురుగారు చెప్పారు కదా, ఏదైనా సాధ్యం ధ్యానంలోని చెప్తాము అంటే చెప్పుకుంటూ వెళ్తాం. మాస్టర్ చిన్న పిల్లలు కనిపించినారంటే, చిన్న పిల్లల బాల వికాస బుక్కులు పత్రిజీ గారు చాలా ఉన్నాయి, అలాంటి బుక్స్ ఒక 10 పెట్టుకొని ఉంటాం, అవి కూడా బస్సులో పంచుకుంటూ వెళ్తాం. పాంప్లెట్స్ పెట్టుకుంటాం, పాంప్లెట్స్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే ప్రతిది జగత్తు గురుగారు ఎలా చెప్పినారు, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఆ ఇదేమి ధ్యాన జగత్తు కావాలన్నట్టు ప్రేమమయ జగత్తు కూడా కావాలని నా ఆశ మాస్టర్. ప్రతి చోట్ల ప్రేమ ఉండాలి, ప్రేమ ఉంటేనే అన్ని సాధ్యం అవుతుంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది, ఈర్ష ద్వేష కోపాలు గొడవలు ఎక్కువైపోయింది మాస్టర్. ఆ ప్రభావమే మన భూమి మీద ఇప్పుడు భూకంపాలు మొదలవుతా ఉంటాయి. అవన్నీ అరగట్టాలంటే మనలో ప్రేమ తత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేమని పంచండి, ప్రతి ఒక్కరిలో ప్రేమను చూడండి. పసిగుడ్డు కానించి ముసలోళ్ళ వరకు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులకు ఒక విధంగా ట్రీట్మెంట్ ఉంటే అత్తమామలకి ఇంకొక విధంగా ట్రీట్మెంట్ చేస్తుంటారు. అలా చేయకండి. వీళ్ళు వాళ్ళకి జన్మనిస్తే వీళ్ళు నీ భర్తకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు సమానులే. ఇద్దరిలో ప్రేమ సమానంగా పంచండి. మీరు ఏమి తింటారో వాళ్ళకు పెట్టండి ఫస్ట్. వాళ్ళకి అయిన తర్వాత ఆ ప్రేమ ఫస్ట్ ఇంట్లో నుంచే మొదలు కావాలా మాస్టర్. ఇంట్లో ప్రేమ చూపెట్టకుండా బయట చూపిస్తానంటే ప్రకృతి విశ్వం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఫస్ట్ ఇంట్లో చూడాలి, ఇంట్లో ప్రేమను చూపించండి. భర్త, పిల్లలు, తోడికోడలు పిల్లలు, నా కొడుకుకే పెట్టాలి, వాడు నా కొడుకు కాదు, ఎందుకంటే తోడికోడలు కొడుకు, ఎందుకంటే ఒకటే కుటుంబము అనేది ఒక నాలెడ్జ్ వాళ్ళలో లేదు. ఎప్పుడైతే ధ్యానిగా మారినారంటే ఫస్ట్ ఇది చేంజ్ కాకుండా రావాలి. ఇదే అవేర్నెస్, ఇదే ఎరుక, దీన్ని మనం పాటిస్తూ వచ్చినామంటే చూడండి మాస్టర్స్, మీ లైఫ్ లో 3 పువ్వులు 36 కాయలు. దానికి ఉదాహరణ నేనే మీ ముందున్నాను. ఎందుకంటే నేను చేసేది అదే, ప్రతి దాంట్లో మేము ప్రేమ పంచడమే నా ఇదే అనమాట. నేను అప్స్టేర్ లో ఉంటాను, మా కింద కాంపౌండ్ లో పని మనిషి రాకుంటే కింద వాళ్ళిద్దరు కొట్లాడతారు. నేను ఎందుకు పొద్దున్న ఎందుకు గొడవ, నేను యాక్చువల్లీ పోను, అది మితి మీరిందంటే వెంటనే కావాల్సి వస్తుంది. ఎందుకంటే నా బాధ్యత అది, వాళ్ళని సరి చేయాలి. ఎందుకంటే నేను ధ్యానంలో ఉన్నాను. వాళ్ళది ఎక్కడ తప్పు జరుగుతుందో నేను చెప్పాల్సిన బాధ్యత. ఎందుకు జరుగుతుంది కూడా, నేను ఎందుకు వాళ్ళ ఇంటి ముందు కొట్టాలి? సరేమ్మా, నీ ఇంటి ముందు నువ్వు నీ ఇంటి ముందు కొట్టుకుంటే ఆ ఇద్దరి ఇంటికి అసలు వచ్చి మళ్ళీ ఇక్కడే పడుతుంది కదా, ఎవ్వరు కొట్టదు. నేనే పైనుంచి తీసుకుపోయి చాటది అంతా కాంపౌండ్ అంతా క్లీన్ చేసి చెత్త డబ్బాలు వేసి వచ్చింది. నెక్స్ట్ డే నుంచి ఒక ఆమె తీసి నీట్గా వచ్చి, అంటే మనం అక్కడ వాళ్ళకి చెప్తే వినగలిగే శక్తి వాళ్ళలో ఉంది అనే ఒక సత్యాన్ని తెలుసుకున్నాను చూడండి. వాళ్ళు ఇప్పుడు నుంచి పని అమ్మ రాకుండా ఎవరో ఒక క్లీన్ చేసేస్తారు. ఆ జ్ఞానం మనం వాళ్ళకి అందించాలి, ప్రేమను అందించాలి. ఓ పనామ వస్తేనే చేయాలా, మనం ప్రకృతి సేవ అనుకొని చేయండి అమ్మా. మీరు మీకు ఇంటి ముందు కాదు, ప్రకృతికి సేవ చేస్తున్నాను అనుకొని చేయండి. ఇద్దరికి గొడవ రాదు. ఇప్పుడు ఇద్దరు గొడవ పడాలి, ఎవరో ఒకరు తీసుకొని క్లీన్ చేసిస్తున్నారు పనామరా. వారంలో 10 రోజులు ఖచ్చితంగా డుమ్మా కొడుతుందామే, వీళ్ళు క్లియర్ చేసేస్తే. అలాంటి టైంలో మనం కూడా వాళ్ళకి చెప్పాలి. ఓ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఎంట్రీ చేసుకొని మనం చెప్తే వాళ్ళు చేంజ్ అవుతారని ఒక జ్ఞానాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగిందని మాస్టర్స్. వాళ్ళు కూడా నాకు ఒక పెద్ద గురువు లాగానే నేను ఫీల్ అవుతాను. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓ చెప్తే వింటారు. మనం చెప్పడం తెలిసేలాగా చెప్పాలి, తెలిసే విధంగా చెప్తే ఖచ్చితంగా వింటారు. అరే మనం చెప్పే విధానంలో కూడా ప్రేమ ఉండాలి. ఎందుకు అరుస్తున్నా, నాకు అధికారం ఉంది, నేను ఒక మాస్టర్ని, నేను చెప్తే వాళ్ళు వినాలి అని అహంకారంతో ఒప్పుకోకూడదు. అహంకారంతో ఎప్పుడు చెప్పకూడదు, ప్రేమతో చెప్పాలి. ఆమె మాస్టర్ అయ్యి ఆమె పిరమిడ్ సెంటర్ నడుపుతాను మేడమ్, ఆమె వచ్చి ఊరిస్తే మనం ఎటువంటి వాడు అన్న జ్ఞానం. అంటే నా మేడం అని మీరు అనుకోద్దండమ్మా, మా నేను మీలాంటి దాన్నే. కానీ ఇక్కడ ఏం లేదంటే ఈర్ష్య ఉంది మీ ఇద్దరు, అది తీసేయండి ఫస్ట్. అది తీసేసి ఇక్కడ గొడవ రాదు. ప్రకృతి మాతకు సేవ అనుకోండి, నీ ఇంటి అనుకోదండి. ఇంట్లో క్లీన్ పెట్టుకుంటారు, ఇంటి ముందు మాత్రం గలీజు పెట్టుకుంటే ఎవరిది? మనదే కదా, మనమే కదా తిరిగేది. ఇప్పుడు చూడండి, ఇద్దరు ఒక్క రోజు, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్స్ జరిగి 3 months ఏమవుతుంది, ఒక్క రోజు కూడా కాంపౌండ్ లో గొడవ అనేది లేదు. ఎంత బాగా మాట్లాడుకుంటారు, ఎంత కలిసిమెలిసి ఉంటారు. అలాంటి ప్రేమను పెంచుతూ పోవాలి. మనం ధ్యానాన్ని ఎలా పెంచుతున్నామో ఆ ప్రేమను కూడా పెంచుతూ పోవాలి.
నా వరకు నాదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. ఆ ప్రేమ తత్వం ఎంత స్ప్రెడ్ చేస్తామో భూదేవి అంత శాంతిస్తూ వస్తుంది. ఎందుకంటే ప్రేమ పెరిగిందంటే ఆటోమేటిక్ గా జీవహింస కూడా ఆగిపోతుంది మాస్టర్స్. జీవహింస ఆగాలంటే కూడా ప్రేమని పెంచాలి. ప్రతి జంతువును ప్రేమించాలంటే జంతువులు ప్రేమిస్తే ఈ మనుషులకే ప్రేమ లేదు, జంతువులు ఎవరు ప్రేమిస్తారు అంటారు. అందుకే మనము మనుషులతోనే మొదలు పెట్టాలి ప్రేమాన్ని. అప్పుడు నిదానంగా జంతువుల కాడికి వస్తారు వాళ్ళు ఆటోమేటిక్. ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి. నేనైతే అదే చేస్తున్నాను మాస్టర్స్. ప్రతి ఒక్కరికి నీవు ఎలా ఉన్నావు, నేను ధ్యానం చేస్తున్నాను మేడం. ఒక మాస్టర్ వస్తారు మా ఇంటికి ప్రతిరోజు. ఒక్క రోజు క్లాస్ మిస్ కాదు. 20 years ఓల్డ్ ఆమె. నాకు ఈ క్లాస్ ఇవ్వండి, నాకు ఈ క్లాస్ ఇవ్వండి అంటే ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు కూడా చేసే అవకాశం ఇవ్వాలని ఆమె తనకి క్లాస్ ఇచ్చాను. 3 సెక్షన్లు ఇచ్చిన. ఆమె సత్యం గురించి చెప్పింది. నాకు మీరంతా మన గురువు ఏమన్నారు, శ్వాసే గురువు అన్నారు. ఆమె శ్వాసే తల్లి అంటా ఉంది. అక్కడ డిఫరెంట్ వస్తా ఉంది. తర్వాత ఏమైతుంది, ఆమె చెప్పడంలో కొంచెం కాలు ఊపడం, అహంతో నేను ఏదో మైక్ పెట్టుకుని ఇట్లా స్టైల్ వాళ్ళ కొంచెం వాళ్ళ నాలెడ్జ్ అలా అటువంటిది. వాళ్ళని చేంజ్ చేయాలంటే ఆమెకు ఒక్కసారి కూర్చోబెట్టి నిదానంగా చూడమా, నువ్వు చెప్పు క్లాస్, నేను వద్దంటాను, కానీ నువ్వు చెప్పే విధానంగా ప్రేమతో చెప్పాలి. అందరూ అబ్బా మాస్టర్ వస్తున్నారంటే ఉరుక్కుంటూ వచ్చి కూర్చోవాలి. వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్స్ చేయకూడదు, మేడం ఇంకొకసారి ఆమె క్లాస్ ఇవ్వద్దండి అని మన వాళ్ళు వచ్చి అనిపించుకోవద్దు, చేసుకోవద్దండి, నాకు ఇలా కంప్లైంట్స్ వచ్చినాయి, మీరు ఎప్పుడైనా క్లాస్ చెప్పాలంటే నేను ఓకే, నేను లేదు అనను. కానీ మీలో ఉన్న ఎక్కడ మిస్టేక్, నేను 20 years నుంచి మాస్టర్ గా ఉండి ధ్యానంలో ఉండి ఎక్కడెక్కడో ఊర్లకు కూడా వాళ్ళు తిరిగి వచ్చారు. నేను కూడా ఆ ఊర్లు చూసలేను, కానీ తను బాగా తిరిగింది. కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే మీలో ఉన్న అహంని తగ్గించుకోవాలి, అహంకారాన్ని తగ్గించుకోవాలి, చెప్పే విధానంలో మార్పు రావాలి. చూడండి మేడం 3 నెలల్లో మీరు చూడండి, అలానే చూడు వీడండి వేలు చూపెట్టి మాట్లాడదు. ఇక్కడ మనం ఒక మాస్టర్ అంటే ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరు మాస్టర్ ఒకటి మాస్టర్ మీరందరూ కింద కూర్చోండి నేను పైన కూర్చుంటాను అన్న ఏమైనా అహంకారం చూపించినారా ఏ క్లాస్ లో గానీ ఏ స్పీచ్ లో గానీ సార్? ప్రతి ఒక్కరిని తన చుట్టుపక్కల కూర్చొని క్లాసులు చెప్పేవాళ్ళు కదా. మళ్ళీ అలాంటి గురువుకి మనము శిష్యులుగా ఉండి మనలో ఎలాంటి మార్పు రావాలి? విన్నారు కదా, నాకన్నా ఎక్కువ పత్రిజీ సాంగత్యలో ఉన్న వాళ్ళంతా. నేనకంటే 4 years నేను లాస్ట్ స్టేజ్ లో సార్ని చూసాను అనమాట. అదొక్క అదృష్టం నాది బాగుంది. సార్ని బాడీ వికెట్ చేసే ముందు లాస్ట్ లో చూసాను అనమాట. సార్ దగ్గర నాకు ఎటువంటి పరిచయం కూడా లేదు, కానీ సార్ కాన్సెప్ట్ లో విన్న తర్వాత నాకు ఇలా ఉంది, ఇలాంటి శక్తివంతులమైన గురువు చెప్పింది మనం పాటించాలంటే మనము ఫస్ట్ ప్రేమమూర్తిగా మారాలి. మనం ఒక యేసు ప్రభుగా మారకపోయినా ఆయన ఇప్పుడు ఎంత సిల్వ కొట్టినా ఆయన ఓర్చుకున్నాడంటే, మన సిల్వ అయితే కొట్టరు కదా, మాటలతో కదా అనేది. ఆ మాటల్ని ఓర్పుతో తీసుకో, సమాధానంతో తీసుకో, సమాధానంగా ఆన్సర్. కొందరు ఇళ్ళలో మారం చేసే పిల్లలు, చేతికొచ్చిన పిల్లలు, చాలా జిద్దు వాళ్ళు, మాట వినని పిల్లలు ఉంటారు. వాళ్ళకి నువ్వు ఎదురు వాదిస్తే తల్లి అని కూడా చూడకుండా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. అది నేర్పించేది మనమే వాళ్ళకి. వాళ్ళలో కూడా ప్రేమని పెంచాలి, తల్లి అనే భావం రావాలి, అన్నతమ్ములని భావం రావాలి. అదింత మనం పిల్లలకి నేర్పించాలి. వాళ్ళకి నేర్పించాలంటే ఫస్ట్ నువ్వు ప్రేమమూర్తిగా మారాలి. ఇప్పుడు నేను పొద్దు నుంచి పని చేసినాను, నేను అలసిపోయినా, నేను మెడిటేషన్ లో ఉన్నానని పిల్లల మీద భర్త మీద చూపిస్తే ఏమైతుంది, నీ ఇల్లు ఒక నరకంగా మారుతుంది మాస్టర్స్. అందుకే మనం ఫస్ట్ ధ్యానానికి వచ్చినాము, నేను ధ్యానం చేస్తున్నాను. స్వాధ్యాయం అంటే బుక్ రీడింగ్ ఒకటే కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకునేది స్వాధ్యాయం. నిన్ను ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, నేను ఏ స్టేజ్ లో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, నాలో కోపం ఎంత ఉంది, ద్వేషం ఉంటుంది, నాదు అనేది ఎంతవరకు ఉంది నాలో, అవన్నీ తీసేయండి. ఏదైనా కానీ నాది కాదు. ఏమన్నా తీసుకోబోతామా శరీరం వదిలిపెట్టిపోయిన తర్వాత? చెప్పండి, నాతో వస్తుంది ఇది అంటే చెప్పండి, నేను నా దగ్గర ఉన్నది కూడా మీకే ఇచ్చేస్తాను. ఏది రాదు కదా, మళ్ళీ ఎందుకు నాది అంటున్నారు? నా దగ్గర ఉషా జోన్ మిషన్ ఉంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయట్లేదు, నాకు సెంటర్ లో పనే ఎక్కువైపోతుంది. జూమ్ క్లాసులు. మా ఇంటి దగ్గర ఒక ముగ్గురు ఆడపిల్లల తల్లి, ఆమె బయట ఎక్కడ వర్క్ చేసుకోలేదు. మేడం నాకు చాలా ఇబ్బంది ఉంది, ఇల్లు గడిచేది, నాకు ఎక్కడ పని చూడండి అంటే, అమ్మ నువ్వు అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు, పిల్లలు చిన్నది ఉన్నారు, నువ్వు వచ్చి పని కూడా చేయాలి. నేను మొత్తం మిషన్, అది ఎంత తెలుసా మిషన్, 16,000 మిషన్ ఆమెకి ఇచ్చేసి, ఆమెకి పాలు కుట్టడము, పీకో చేయడం, మా ఇంట్లో 2 days ట్రైనింగ్ ఇచ్చి నాకు వచ్చే కస్టమర్స్ అంతా ఆమెకి ఇచ్చి పంపించి,
అందరు తిట్టిన నీకేం పిచ్చా 16,000 మిషన్ ఇచ్చినావు అంటే నేను ఇప్పుడు ఆ మిషన్ తో వర్క్ లేదు నాకు బూజు పెట్టడం కానీ ఒకరికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడడం వల్ల ఆమె సంసారానికి కొంచెము సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రేమ అనేది చూపెట్టాలి. ఇది మిషన్ ఇచ్చక ముందు ఆమెకు నా కొడుకుకి బాగా పెద్ద గొడవ జరిగింది. కొత్త బైక్ కొన్నాడు. దానిపైన నీళ్లు చల్లడము, బండలు దుడిచిన బట్టలు ఆరాయడం చేయడం వల్ల వీడు కోపంగా ర్యాష్ అయితే వాళ్ళ హస్బెండ్ వచ్చి మా అబ్బాయిని ఒక వేసి కొట్టినాడు. మాటలతో మాట్లాడాలి, ఎప్పుడే కానీ చేయి చేసుకోవద్దు అని చెప్పిన వాళ్ళు అక్కడికే ఊరికే కాకుండా చాలా పెద్దగా పక్కన వారం రోజు ఇంక్రీజ్ చేశారు. ఆ గొడవని పెద్దగా చేసుకుంటూ వెళ్ళారు. సరే మా అబ్బాయిని నువ్వు అక్కడ వాళ్ళ ఇంటి ముందు పెట్టడం తప్పున్నాను, నువ్వు ఇంకొకసారి వాళ్ళతో ఏం మాట్లాడితే ఏమో నేను చూసుకుంటానని వాళ్ళని పంపించి వాళ్ళ ఆఫీస్ ముందే వాళ్ళ ఒక వారం రోజు బైక్ పెట్టించాను. ఆ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఆమె మాట్లాడడం లేదు. కానీ నేను ధ్యానం చేస్తున్నాను, స్వాధ్యాయం చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆమెతో మాట్లాడకపోతే నేను తప్పు అవుతాను కదా. నేను వయసులో పెద్దదాన్ని, ఆమె చిన్నది. కానీ ఏమా టిఫిన్ అయిందా, పిల్లలు తిన్నారా, స్కూల్ ఆన్సర్ ఎలా ఉంటుంది, గొడవ పడింది కదా కొంచెం ఇగో చూపిస్తారనమాట. తర్వాత మెల్లగా ఆంటీ నాకు జాబ్ చూడండి అని వస్తే, ఓ మంచి దావుకు వచ్చినావు, ఇదే మంచిదని ఆ మిషన్ తీసుకో నీకు అన్ని నేర్పిస్తానని ఇప్పుడు ఇంట్లో మిషన్ పెట్టించి ఇప్పుడు రోజుకి 100-200 చేసుకుంటా ఉంది అమ్మాయి కుట్టుకుంటా. ఇప్పుడు అలా భర్త సాఫ్ట్ అయిపోయినాడు, తాను సాఫ్ట్ అయిపోయింది, పిల్లలు సాఫ్ట్. వాళ్ళని మార్చాలి. వాళ్ళు కొట్టినారు నా కొడుకుని, నేను జీవితంలో దాన్ని మాట్లాడానంటే ఇంకా నేను మాస్టర్గా ఎందుకు ఉండాలి చెప్పండి, వేస్ట్ కదా. అదే నేను చెప్పడం, ఇది అవేర్నెస్ అనేది, ఇది ఎరుకతో ఉండాలి. వాళ్ళు అన్నారనేది అక్కడికి మర్చిపోండి. వాళ్ళు చేసుకున్నారు, అది జరిగేది ఉందేమో, నువ్వు గతంలో చేసి వచ్చినావేమో, ప్రేమతో రిసీవ్ చేయండి. ఎప్పుడైతే ప్రేమతో రిసీవ్ చేస్తావో అప్పుడే నీకు అక్కడ ఒక ప్లస్ పాయింట్ విశ్వం వేసిస్తుంది అనమాట. టిక్ మార్క్ వచ్చేసింది. నువ్వు ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతావు. 6 months లో 1 day వర్క్షాప్ మాస్టర్స్, అది గ్రేట్ అని చెప్పడం నాకే ఆశ్చర్యంగా ఉంది. 6 months లో నేను 1 day వర్క్షాప్ చేసినాను. నాకు అసలు మాస్టర్స్ అరేంజ్ చేసిన వాళ్ళకి తిట్టినని, ఏం సరే ఎలా అనుకుంటున్నారు మీరు, 1 day వర్క్షాప్ అంటే ఎలా చేయగలుగుతాను నేను అంటే, మేడం మీకు ఆ కెపాసిటీ, మీరు ఊరికే వెళ్ళండి. అది ఎమ్మిగనూరులో పెట్టారు 1 day వర్క్షాప్ అని. నేను వాళ్ళకి కాల్ చేస్తాను, నేను ఫోటో అడిగితే కాల్ చేసి ఎంతమంది ఉంటారు సార్, 50 members అని. 250 members అన్నారు. ఇంకా స్మాష్ అయిపోయినాను. 250 members లో పెద్ద హాల్లో మైక్ పట్టుకొని 1 day వర్క్షాప్ ఎలా చెప్తానో నాకైతే అర్థం కావట్లేదు. బాగా టెన్షన్ పడ్డాను. కానీ మా గురుగారిని, పత్రిజీ గురుగారు, సదానంద యోగి నా భుజం పైన చేసి కూర్చోవాలని అనుకుంటూ స్టార్ట్ చేసిన చూడండి, ఒక్కటే చప్పట్లు వస్తుంది. అసలు నిజంగా గురు బలం అంటే ఎలా ఉంటుందంటే, మనం ఇన్నర్ లో క్లీన్ గా ఏ ఆలోచన లేకుండా మా మనసుని పవిత్రంగా ఉంచుకున్నామంటే అది గురుస్థానమే అవుతుంది, వేరే కాదు. అది గురుస్థానమే. ఇక్కడ ఆత్మ పరమాత్మ అన్నప్పుడు ఇక్కడ గురు ఆత్మ కూడా ఉంటుంది. ఎందుకంటే నా మనసులో ఎవరు లేదు, నేను ఏ ఆలోచనలో పెట్టుకోను. ఎవరేమన్నా అక్కడికి ఎవరేమన్నా అక్కడికి వదిలేస్తారు. ఎవరు ఏమో అరుచుకుంటున్నా వదిలేసి, అది ఏమన్నా మన చేత అవుతుందా పోయి క్లారిఫై చేసి వద్దాం. అది లేదు మితి మీరుతా ఉందంటే సైలెంట్ ఉండిపో. అది మనం చేయాల్సిన పని. ఎప్పుడైతే మనం అవేర్నెస్ ని ప్రతి క్షణం మమ్మల్ని మనం స్టడీ చేసేదే బుక్ రీడింగ్. నేను బుక్ చదువుతున్నావు కానీ పాటించడం ఎంతవరకు ఉంది, ఎంతవరకు పాటిస్తున్నాం చెప్పండి మాస్టర్స్. కోనేరు వరలక్ష్మి గారు ఒక బుక్ రాశారు, దేవరహస్యాలని. వాళ్ళు ఒక దాంట్లో ఒక ఏం పెట్టారంటే, నీ శ్వాస ఏ ఆలోచనతో వదులుతావో అదే బ్యాక్టీరియా లాగా క్రియేట్ అయ్యి రోగాలుగా రూపంలో మన వంతుకు వస్తా ఉన్నాయి. ప్రతి శ్వాసని బయటికి వదులుతున్నాం. బయటికి వచ్చే గాలి చెడు గాలినే కదా, ఆ గాలిలో నీ మనసులో ఉన్న కల్మషము, కోపము, ద్వేషం కూడా కలిసి బయటికి. కానీ ఆ బకెట్ లో ఒక బ్యాక్టీరియా, ఒక పురుగు వచ్చి ఎక్కడి నుంచి పడింది, నీ వదిలిన శ్వాసనే. నీవు ఏ థాట్ తో వదులుతున్నావో అదే శ్వాస నీలో వచ్చి చేరుతా, ఈ ప్రకృతిలో వచ్చి చేరుతా ఉంది. అందుకే కరోనా వంటి బ్యాక్టీరియా కూడా మనమంతా వదిలిన శ్వాసని, నెగటివ్ శ్వాసని, అలాంటి బ్యాక్టీరియాని సృష్టి చేస్తా ఉందని చెప్పడం జరిగింది ఆ బుక్. అందుకే మాస్టర్ నేను చెప్పడము, ప్రతి శ్వాసని ప్రేమతో వదలండి, ప్రతి శ్వాసని ప్రేమతో స్వీకరించండి. ప్రతి పట్ల చెట్లు గాని, జంతువులు గాని, మనుషులు గాని, ఇరుగు పరుగు వాళ్ళు గాని, ఇంట్లో సభ్యులు గాని, ప్రతి ఒక్కరిలో మీరు చూసే దృష్టిని బట్టి సృష్టి అంటే చూడండి. మీరు ఎంత వాళ్ళ తప్పని మీకు తప్పుగా కనిపిస్తుంది అంటే మీ దృష్టి లోపం ఉంది.
ఆ తప్పుని ప్రేమగా చూసినారంటే ఆ లోపం మీలో లేదన్నట్టే. ఆ తప్పు చేసిండొచ్చు, దాన్ని అలా సరిదిద్దే ప్రయత్నం ప్రేమతో చేయండి, ఆటోమేటిక్ అది క్లియర్ అయిపోతుంది. కానీ ఆ తప్పు 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 అని చెప్పడం వల్ల ఆ తప్పు రెండింతల తప్పై మనకే వచ్చి పడుతుంది అనమాట. అందుకే మాస్టర్ నేను చెప్పేది, నేను ఎక్కడ క్లాస్ చెప్పినా ఫస్ట్ నీ విన్నర్లో క్లీన్ కానే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఇది చేంజ్ చేసుకుంటా వస్తేనే నీ ధ్యానంలో ఫలితాలు చూడడం మొదలు పెడతావు. నీకు ఇన్నర్ మెసేజ్ ని అందుకోగలుగుతావు, ఆత్మ సందేశాన్ని వినగలుగుతావు. అవన్నీ రావాలంటే నువ్వు నీ ఇన్నర్ లో నువ్వు క్లీన్ కావాలి. నాకు చాలా విషయాలు కొన్ని ఏదైనా డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు నేను ఏం చేయాలని తోచినప్పుడు నా ఆత్మకే నేను క్వశ్చన్ వేసుకుంటాను, దీనికి పరిష్కారం చూపెట్టు అంటే నా ఆత్మ నాకు ఒక ఆన్సర్ అని ఇచ్చేస్తుంది అనమాట. అందుకే నేను ఇప్పుడు ఎవరిని ఎక్కువ ఏం అడగట్లే, ఎక్కువ ఎవరితో ఏం డీలింగ్ పెట్టుకోవట్లే. నా వరకు నేను సాధన, నా సెంటర్ కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారు. నా సెంటర్ కి వచ్చిన వాళ్ళనే కాదు, వాళ్ళకు కూడా ఇదే నేర్పిస్తాను. మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా నా దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయమ్మా, తీసుకుపోయి స్ప్రెడ్ చేయండి. అందరికి మార్కెట్కి పోతారా, ఒక నలుగురికి ఇవ్వండి. ఎక్కడైనా వెళ్తారా, నలుగురికి ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నీకు ఒక సంఘటన జరిగిందంటే ప్రేమతో రిసీవ్ చేసుకో. కొందరు ధ్యానంలో కూర్చొని ఉంటాము, బయట నమాజ్ చేసే సౌండ్ వినిపిస్తుంటాయి, ఆ పిల్లల అరుపులు, అస్సలు కుదరట్లే మేడం అంటారు. ఎందుకు కుదరట్లే అంటే ఆ సౌండ్ ని కూడా మనం ప్రేమించాలి. ఆ ప్రేమిస్తేనే ఆ సౌండ్ కూడా మాకు ఒక ఎనర్జీగా వస్తుంది. ఇప్పుడు పత్రిజీ గురు గారు ఫ్లూట్ మ్యూజిక్ ఎందుకు పెట్టినారు? సైలెంట్ కూర్చోవచ్చు కదా, మా మైండ్ డైవర్ట్ కాకూడదు స్టార్టింగ్ లో అన్నట్టు ఫ్లూట్ వినుకుంటారా. ఇది కూడా అట్లే అల్లా అని అన్నప్పుడు నీ మనసు అంతా నీవు విశ్వం వైపు ఒక దృష్టిని పెట్టేసుకో, ఎంత హెల్తీగా అయిపోతుంది మాస్టర్స్. నేను ఖచ్చితంగా 3కి మెడిటేషన్ కూర్చొని 5 గంటలకు అల్లా అని అజా ఇచ్చినప్పుడు ఆ సౌండ్ ని ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకుంటానంటే ఆ దాంట్లో కలిసిపోతాను నేను. ప్రతి దాంట్లో అల్లా అని అజా ఇచ్చినప్పుడు కుక్కలు కూడా అరుస్తుంటాయి, వాళ్ళ ఆ సౌండ్ కూడా నేను ప్రేమతో రిసీవ్ చేసుకుంటాను. ప్రతిదీ మాస్టర్. నేను ఇప్పుడు సెంటర్ లో అక్కడ వర్క్ చేస్తుంటాను, ఒక కుక్క వస్తుంది, అది వేడి బయట తట్టుకోలేకపోతుంది, నా చైర్ వెనుకొచ్చి కూర్చుంటుంది అనమాట. అందరితో మేడం మేడం కుక్క వచ్చింది బయట, వద్దురా నాన్న, నిన్ను బయటికి దొబ్బితే నీ వేడికి తట్టుకుంటావా, అది అంతే. అది కుక్క శరీరంలో ఉంది, మన మానవ శరీరంలో ఉన్నాను. అది నా చైర్ కింద పెట్టుకుంటుంది కానీ నాకు ఏం చేయదు, మీకేం చేయదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్తారు. ఇప్పుడు ఆ ప్రేమని అక్కడ నేను చూపించకపోతే నెక్స్ట్ ఆ పిల్లలు కూడా అక్కడికి వచ్చే వాళ్ళు కూడా కుక్కని లోపల రానిచ్చుకోరు. అది వేడికి తట్టలేకపోతుంది, చల్లతనం ఉందేనే అది లోపలికి వస్తా ఉంది. ఇప్పుడు జంతువులు ప్రేమించాలన్నప్పుడు దానికి ప్రేమ చూపెట్టాలి కదా. మనం ఆ ప్రేమను చూపెట్టాలంటే ఫస్ట్ మనం కూడా ప్రేమమూర్తిగా మారాలి. ఈ మారడం మనలో మనం నేర్చుకోవాలి, మనల్ని మనం గమనించుకోవాలి. అప్పుడే మనకి ఒక స్టెప్ బై ఇప్పుడు నేను ఒక సెంటర్ కి నేను ఆర్గనైజర్ లో ఉంటాను, నేను ఒక ఇదిగా ఉంటానని కళలో కూడా ఊహించుకోలేము. అది ప్రకృతి ఎలా సృష్టి చేసి ఇచ్చిందో కూడా నాకు తెలియదు. ఫస్ట్ నాకు ఒక ఫ్రెండ్ పెట్టింది అది, ఆమె నేను చెయ్యలేను, నాకు ఇక్కడ ఆమె డబ్బుకు ఆశపడింది అన్నమాట. సెంటర్ వస్తే నాకు నెల నెల డబ్బులు డొనేషన్ ఇస్తారు అని ఒక ఆశతో పెట్టింది. చూడండి ఇక్కడ కూడా కోరిక అనేది ఎలా ఉంటుందంటే ఏదో పెడితే ఏదో వస్తుందనే ఆశ ఎప్పుడు పెట్టుకోదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తనే ఉంది అనమాట, తనకి అది ఉండడం వల్ల అది సెంటర్ ఆమె చేజారి వెళ్ళిపోయింది. అది పోకూడదు, పెట్టడమే తప్పు, పెట్టిన తర్వాత పట్టుకోవడం కూడా వదలకూడదని దాన్ని నేను పట్టుకోవడం జరిగింది ఫస్ట్. అది నేను తీసుకొని దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకుంటూ సీతారామ పిరమిడ్ అని పేరు పెట్టి ఇప్పుడు 2 years నుంచి ప్రతి రోజు క్లాస్ ఉంటుంది. ఈ రోజు కూడా క్లాస్ జరిగింది. సీనియర్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా సార్ అని కర్నూలులో మోహన్ మెడికల్స్ అని చాలా గొప్ప మెడికల్ షాప్ వాళ్ళది. ఆ సార్ ప్రతి వారంలో 4 days మాస్టర్ ని పిలిపిస్తాను, 2 days నేనే తీసుకుంటాను క్లాసెస్ అనమాట. ప్రతి రోజు క్లాస్ ఉంటుంది, ప్రతిరోజు కనీసం 30 members ఇస్తారు ఆ సెక్షన్. అలా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు మంది. మాకు ప్లేస్ కూడా సరిపోవట్లేదు అనమాట. ఎప్పుడైతే మనము ఇన్నర్ గా క్లీన్ అయ్యి క్లాసులు చెప్పడం మొదలు పెట్టినామంటే ప్రతిదీ వాళ్ళకి పాంప్లెట్స్ పంచి వచ్చిన కన్నా రిజల్ట్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని చెప్తుంటే ఆ మేడం చాలా బాగా చెప్తున్నారు, చాలా మంచి క్లాసెస్ ఉంటాయి, మాస్టర్స్ కూడా బాగా వచ్చి చెప్తున్నారు అని ఒక స్ప్రెడ్ కావడం వల్ల కొత్త వాళ్ళు అడ్రస్ కనుక్కొని కూడా రావడం జరుగుతా ఉంది. దీనికి ఇంకొక రీజన్ ఏమంటే
అవేర్నెస్ గా ఉండడము, ప్రేమతత్వంగా మారడానికి ఒక ఒక ఒకటి నాకు ఈ రీసెంట్ గా జరిగిన అనమాట. ఇన్సిడెంట్ కాదు, విశ్వం ఇచ్చిన గొప్ప వరం అది. వరం అనే చెప్పుకోవాలి. మా ఇంటి ఎదురుగా ఒక 10 సెంట్స్ ప్లేస్ ఉందన్నమాట, ఖాళీ ప్లేస్. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఎమ్మెల్యేకి అప్లికేషన్ పెడితే చూద్దాము అని కొంచెం అక్కడ చెప్పడం వల్ల నేను తీసుకుపోయి పెడితే ఎమ్మెల్యే వాళ్ళు సారు సీరియస్ అయ్యారు. ఏమ్మా, ఎక్కడైనా ల్యాండ్స్ ఉంటే పంచడానికే పెట్టుకుందాం అనుకుంటున్నారా, ఏ ఉద్దేశంతో వచ్చి అడిగినారు ఇప్పుడు అని కొంచెం సీరియస్ గా మాట్లాడి, మేము పెట్టింది అయితే తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత అలా మాట్లాడి పంపిస్తే నాకు చాలా బాధ అనిపించింది. అరే, అక్కడ చాలా మంది టెంపుల్స్ కట్టాలా, ఫంక్షన్ హాల్ కట్టాలా అని చూస్తున్నారు. టెంపుల్ ఫంక్షన్ హాల్ కట్టి ఎవరికి ఉపయోగపడుతుంది మాస్టర్? ఎవరికైనా ఉపయోగపడుతుందా? అదే ఒక పిరమిడ్ వస్తే ఎంత మంది జ్ఞానిగా శాకాహారిగా మారుతారు, వాళ్ళలో ఉన్న కర్మాన్ని తొలగించుకుంటారు. ఇది ఎందుకు అర్థమైతలేదు అని విశ్వానికి అప్లికేషన్ పెట్టుకున్నాను మాస్టర్. విశ్వమా, హాస్టల్ మాస్టర్స్, ఉన్నతలోక వాసులారా, ఆత్మలోక వాసులారా, నేను పెట్టిన అప్లికేషన్ కి నాకు కరెక్ట్ అయిన న్యాయం చేయండి. వాళ్ళు చేయలేరు, మీరే వాళ్ళలో పోయి మీరు ఏ మార్పు తీసుకొస్తారో నాకు తెలియదు. మీరే వాళ్ళకి ఆ దాన్ని సరిచేసే జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వాలని నేను విశ్వంతో రోజు మాట్లాడడం జరిగింది. మాట్లాడుతుంటే వారానికి నాకు పెట్టిన అప్లికేషన్ మీద గ్రీన్ పెన్ తో ఎమ్మెల్యే గారు పిరమిడ్ స్టైల్ కమ్యూనిటీ హాల్ ఇమీడియట్ అని రాసి సీల్ వేసి సైన్ వేసి ఇచ్చినారు మాస్టర్. ఇంత గొప్ప అవకాశం విశ్వం నాకు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా సాధ్యం అవుతుందంటే, లోక కళ్యాణం కోసం నేను తపన, నా కొరకు కాదు, నా కుటుంబం కొరకు కాదు, నేను అక్కడ ఇల్లు కట్టాలని కాదు, నా పేరు చరిత్రలో నిలబడాలని కూడా కాదు. అది లోక కళ్యాణం కోసం. పత్రిజీ సార్ ఎలా తపన పడ్డారు, వాళ్ళ పేరు నిలబడాలని పడ్డారా, ఏంది కోసం పడ్డారు? మారాలి మారాలి అనే తపనతో మార్చేస్తారు. అదే తపన నాలోని కూడా నేను పెంచుకుంటూ వస్తున్నాను. దానిలో ఏదైనా నెగటివ్ తీసేయి, ఫస్ట్ తీసేయి. నా తపనలో ఏది కల్మషం ఉండకూడదు. నేను లోక కళ్యాణం కోసం సేవ చేయాలనుకున్నాను కాబట్టి అదే జరగాలి, అదే జరగాలి అనుకున్నాను. అదే జరిగింది మాస్టర్స్. ఇది చూడండి ఎంత గొప్ప అవకాశం అంటే, నేను అది చూసిన తర్వాత ఆ రోజంతా నాకు నిజంగా చెప్పాలంటే రాతంతా పడుతుంది. అది హ్యాపీకో ఏందో అర్థమైతలేదు. విశ్వానికి చూస్తున్నాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. విశ్వాన్ని చూస్తున్నాను, మీరు చేసిన పని. సార్ అలా మాట్లాడిన వాళ్ళు ఇలాంటి నిర్ణయం పిరమిడ్ అని ఎలా మెన్షన్ చేయగలిగినారు? వాళ్ళు అసలు మనం నోటీస్ మాట్లాడి కూడా అవకాశం ఇవ్వని వాళ్ళు ఇంత నీట్గా ఎలా చేయగలిగినారు? ఇది హాస్టల్ మాస్టర్స్ పనే తప్ప ఆ సార్దైతే కాదు అని నాకు నిర్ణయం చేసుకున్నాను మాస్టర్. మన పక్కన ప్రతి మాస్టర్స్ హాస్టల్ మాస్టర్స్ ఉంటున్నారు. మనం ఎలా చేస్తున్నాం, ఎలా బిహేవియర్ ఉందని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనలో ఉన్న తపనను బట్టి వాళ్ళని ఈ సహాయం చేసి ఇచ్చినారని నేను వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్ కూడా. చూడండి, ఇన్నర్ లో మనం క్లీన్ గా ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. నా లైఫ్ లో అయితే 3 పువ్వులు 36 కాయలు. ఎందుకంటే నేను అలాంటి మార్పు తీసుకున్నాను నాలో. ఎందుకంటే ఫస్ట్ లో నేను సామాన్య ఆటదని, అందరిలాగా కోపాలు వచ్చేటివి, ఏదైనా చిన్నగా వస్తే అరిసేదాన్ని, కొంచెం చిరాకు పడేదాన్ని నేను. కానీ అవన్నీ ఇప్పుడు 1% కూడా లేదు నాలో. ఏంది ఇది ఇంత ప్రశాంతంగా ఎలా అయిపోయినానా అని అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు ఎటువంటి వస్తువుల పైన వ్యామోహం లేదు, ఎటువంటి ఆభరణాలు అలంకారం చేసుకున్న వ్యామోహం లేదు. అన్ని తగ్గిపోయినా అసలు నాకు ఉన్న దృక్పథంతా ఒక్కటే, నేను క్లాసులు చెప్పాలి, నలుగురిని బాగుపరచాలి, లోక కళ్యాణకి ఇంకా ఏమన్నా పత్రిజీ ఆశయానికి సహాయం పడుతున్నానా, ఈ శరీరం ఉన్నంత వరకు ఎంత సాధ్యమైతే అంత చేయాలి. ఎంత సాధ్యమన్నా కానీ అసలు ఈ రోజు మీరు క్లాస్ అడిగితే నాకు అసలు అవకాశం లేదు తెలుసా. బయట హాల్లో క్లాస్ జరుగుతోంది, నేను లోపల కూర్చొని మీకు క్లాస్ ఇస్తున్నాను మాస్టర్. 8:30 వరకు క్లాస్ జరిగింది బయట అనమాట. అలా నేను 8:30 వరకు క్లాస్ ఉంటుంది నాకు. 8:15 అయిపోతుంది. అందరికి రోజు ప్రసాద వితరణ ఉంటుంది, ఏదో ఒక స్నాక్ ఐటమ్ ఇస్తూ ఉంటాను నేను. అవన్నీ తీసుకొని ఇంకా నిదానంగా వాళ్ళు పోయేసరికి 8:30 8:40 అవుతుంది అనమాట. అలా నేను అయినా కూడా నేను సరే చెప్దాము, నలుగురికి ఇంకా మంచి జరుగుతుంది అంటే నేను వద్దనకూడదని అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ క్లాస్ ఇస్తా ఉంటాను. ఇవన్నీ మనము ప్రతిదీ మాస్టర్స్ ఇక్కడ శ్రమ, శారీరకానికి కష్టం అవుతుంది అనేది కూడా మనం ఆలోచన చేయకూడదు. ఈ శరీరం ఉండేది కష్టపడడానికి కదా.
ఈ శరీరం పోయిన తర్వాత ఏం పడతారు చెప్పండి? ఆత్మగా మారిన తర్వాత అరే నేను ఇది చేయలేకపోయినా, నేను అప్పుడు బాధపడితే ఏదైనా అవకాశం ఉంటుందా మనకి? ఉండదు. ఆ అవకాశం దొరకాలని మళ్ళీ ఎన్ని వేల సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందో కూడా మనకు తెలియదు. అందుకే మాస్టర్ శరీరం ఉన్నంత వరకు ప్రతి క్షణం తపనతో చేయండి. సంసారంతో నిర్వహణం అని చెప్పిన సంసారం చేస్తూ ఇప్పుడు నాకు 2 కొడుకులు, భర్త, నేను వాళ్ళకి టిఫిన్స్, వంట అన్ని చేసి పెట్టి 10:30కి అంతా ఆ సెంటర్కి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి 2:30కి వస్తా. తినేసరికి 3 అవుతుంది, ఒక్కొక్కసారి 3:30 కూడా అవుతుంది. 4కి అంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ 5కి అంతా చైర్స్ వేయాలి, 30 చైర్స్ వేయాలి. 30 చైర్స్ వేసి వాటర్ బాటిల్స్ పెట్టేసి మళ్ళీ స్నాక్ ఏమైనా రెడీ చేసి పెట్టేసి మళ్ళీ క్లాస్ ఓంకారం పలికిస్తాను 11 టైమ్స్. మళ్ళీ సంకల్పం చేపిస్తాను. నాది క్లాస్ ఉంటే నాది నేను క్లాస్ ప్రిపేర్ అవుతాను. లేదు మాస్టర్స్ వస్తున్నారంటే వాళ్ళకి అరేంజ్ చేసి ఇస్తాను అనమాట. ఇవి రెస్ట్ లేకుండా చేసుకుంటా వస్తున్నాను. అంటే మనం చేయాల్సింది ఇదే మాస్టర్స్. ఇక్కడ రెస్ట్ చూడకూడదు. మనం శరీరం పోయిన తర్వాత మనకు రెస్ట్ చాలా ఇస్తారంట అక్కడ. నువ్వు ఎంత వరకు రెస్ట్ తీసుకుంటావు తీసుకో, అప్పుడు తీసుకుందాం కావాలంటే. ఇప్పుడు చేయాల్సిన పని ఏముందో, ఏ జ్ఞానం అయితే అందుకున్నామో అది చెప్పుకుంటూ వెళ్ళాలి. నాకైతే అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ టాపిక్. ఎందుకంటే ఫస్ట్ ధ్యానం ఎంత ఇంపార్టెంట్, నీలో మార్పు అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీ మార్పు తెచ్చుకుంటావో అప్పుడు నీకు ధ్యాన అనుభవాలు, ధ్యాన పవర్, విశ్వశక్తి, కాస్మెటిక్ ఎనర్జీ నీ బాడీలో సమృద్ధిగా ఉంటుంది. అది లేనప్పుడు ఏమీ రాలేదు మేడం. ఒక ఆమె వస్తుంది మా సెంటర్ కి, నేను 2 ఇయర్స్ అయింది మేడం మీ సెంటర్ కి రావచ్చు, నాకు ఎటువంటి మార్పు లేదు నాలో అన్నది. నేను ఆమెను ఒక క్వశ్చన్ అడిగినా, అమ్మ ఎక్కడన్నా సేవా కార్యక్రమాలు చేసినావా? లేదు అని. బుక్ రీడింగ్ చేసినావా? లేదు అని. ధ్యానం చేస్తున్నావా అంటే ఇక్కడ చేస్తున్నాను, ఇంట్లో చేయను. పోనీ ఎక్కడైనా దాన ధర్మాలు చేసినావా అంటే లేదు. మన సెంటర్ లో మంత్లీ ఇంత అని ఇస్తారు, అంటే కరెంట్ బిల్లు దానిలో. నేనైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసేది. వాళ్ళంటే వాళ్ళు నేను ఇంత అని కూడా అడగను అనమాట. ఎవరిని 1 రూపాయి అడగను. వాళ్ళే మేడం మీరు స్నాక్స్ ఇస్తుంటారు, ఫ్యాన్ ఇస్తుంటారు, మనకంతా ఇంత చేస్తుంటారండి, 150 ఇలా ఇస్తుంటారు. అలా అట్లేమైనా నువ్వు హెల్ప్ చేసినావా ఎక్కడన్నా అంటే లేదు. అన్ని లేదు లేదు అన్నప్పుడు విశ్వం కూడా నీకు లేనట్టే కదమ్మా. నీలో ఉందని ఎప్పుడైతే తీసుకొస్తావో అప్పుడు అన్ని నీ దగ్గర ఉంటాయి. యద్భావం తద్భావం. నీ కాన్సెప్ట్ ఏది ఉందో నీ లైఫ్ లో కూడా అదే జరుగుతుంది. దాన్ని మనం గమనించాలి. దాన్ని అవేర్నెస్ గా తీసుకో. ఎలాంటి విషయం ఉన్నాయి, ప్రకృతి చూడనికి అంత విశాలంగా కనిపిస్తే ఏం లేదు దాంట్లో అనుకున్నా, కానీ ఉండేదంతా విశ్వంలోనే ఉంది. ప్రతిదీ మనం అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎలా వీక్షిస్తుంటామో ఇది కూడా మన విశ్వం ప్రతి నిమిషం మనలో సీసీ కెమెరాతో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏ స్థితిలో ఉన్నావు, ప్రకృతిని ఎలా ఆస్వాదిస్తున్నావు, విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నావా, నీలో ఆత్మ ఉందని నువ్వు గమనించావా? అవు ధ్యానం చేస్తున్నాను శరీర పరంగా నా ఆరోగ్యం బాగుంటుంది అన్నారమ్మా. ఇప్పుడు కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, అందుకే రోజు చేసుకుంటున్నాను. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయనే చేసుకుంటున్నారు, ఆరోగ్యం బాగుండడానికే చేసుకుంటున్నారు తప్ప నాలో ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నందుకు ఈ శరీరం నడుస్తా ఉంది. ఈ శరీరానికి తగిన కార్యక్రమాలేమో 3 పూటలు ఇస్తున్నాము, కానీ ఆత్మపరంగా ఏమి ఇస్తున్నావు? అది కూడా ధ్యానం శరీర పరంగా చేస్తున్నావు, ఆరోగ్యం బాగుండాలి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మపరంగా అర్థం చేస్తావో అప్పుడే మనకి విశ్వము ఒక తన అద్భుతమైన శక్తిని చూపించగలుగుతుంది. నాకు చూడండి అసలు వండర్. చాలా మంది ఈ రోజు కూడా హైదరాబాద్ నుంచి ఒక మేడం కాల్ చేశారు, రత్న కుమారి మేడం అని. మేడం నేను కూడా వచ్చి 4 ఇయర్స్ అయింది, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా అంటే నేనైతే నాకు తెలియదు, మా సార్ అయితే నీవు ఇప్పుడు మాస్టర్ కాదులే, గత జన్మ నుంచి వచ్చావు అని అంటున్నారు, ఉండొచ్చేమో అలా అనుకుంటున్నాను. కానీ ఉండొచ్చు, అది కూడా సంస్కారం ఉంది, లేదు అంటారండి. కానీ ఆ అవేర్నెస్ తో ఉండడం కూడా నాకు ఒక గురువు ఇచ్చిన వరంగానే భావిస్తాను. ఎందుకంటే చాలా మందిలో అది కనిపించట్లేదు. మా సెంటర్ కి వస్తున్నారు, మన ఏదో చిన్న చిన్న దానికి కాసుకున్నారు. ఎందుకమ్మా ధ్యానం చేస్తున్నారు, ఎన్ని క్లాసులు వింటున్నారు, మళ్ళీ ఇవి ఎందుకు జరుగుతున్నాయి మా సెంటర్ లో? ప్లీజ్ దయచేసి అందరూ మనమంతా ఒక్కటే కుటుంబం, వసుదైక కుటుంబం అనుకున్నప్పుడు మనలో గొడవలు ఎక్కడన్నా పడుతుంటే మనం సుధరాయించాలి, కానీ మనలో పడుతుంటే ఎలా? వాళ్ళకు కూడా తెలియజెప్పినాను, మీరు చేయవలసింది ఈ పని, ఇలా ప్రేమతో ఉండండి. ప్రతిదీ నాది నా వాళ్ళు అని అనుకున్నారంటే గొడవలు రావు. ఇది నాది కాదన్నప్పుడు ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది అనమాట. అందుకే దీనికి ఒక ఎగ్జాంపుల్ ధర్మరాయ దుర్యోధనులే ఉన్నారనమాట.
దుర్యోధనికి పట్టాభిషేకం రాజ్యంలో అన్ని చూసారంటే ఏం బాగలేదు, అన్ని గొడవలు తిట్లు ఇవే ఉన్నాయి అని చెప్తారు. అదే ధర్మరాజు ఎంత బాగున్నారు, ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఎంత ప్రేమ అంటే దృష్టిని బట్టి సృష్టి అన్నట్టు వీళ్ళు చేసే దృష్టిలో లోపం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలంటే మనలో ఇన్నర్ లో క్లీనింగ్ ఉండాలి. ఆ లోపాన్ని మార్చే శక్తి ఎవరికి ఉంది? నీకే ఉంది. నీ లోపాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి. బయట వాళ్ళు వచ్చి సరి చేయరు కదా. నీలో ఏం పొరపాట్లు ఉన్నాయి, ఏం తప్పులు ఉన్నాయి నీకు తెలుస్తుంది. పక్కన ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు తిట్టుకుంటారు, ఆమె ఎప్పుడు మారాలి అనుకుంటారు. కానీ నిన్ను నువ్వు గమనించడం చేసుకో. నిన్ను నీవు ప్రతి నిమిషం, ఇప్పుడు వంట చేస్తున్నారే అనుకోండి, మనసు ఎక్కడో ఆలోచించేస్తుంది. ఏదో గొడవ జరిగిన దానికో, ఇంకొక దానికో, ఏదో ఒక సమస్యను, లేకపోతే ఏదో శుభకార్యకి వెళ్ళాల ప్లానింగ్, ఇది ఆలోచించేస్తూ ఒక వంటను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అది కూడా కరెక్ట్ కాదు. అసలు ప్రతిది అవేర్నెస్ అంటే అక్కడ కూడా ఎరుకతో ఉండాలి మనం. ఓ మనకి ప్రకృతి ఇంత మంచి కూరగాయలు ఇచ్చింది, ఇంటి కలర్ఫుల్ కూరగాయలు ఎంత బాగున్నాయి, ఎంత రుచికరంగా ఉంటాయి, దీన్ని ఇంకా టేస్ట్ గా ఇంకా ప్రేమతో చేయాలి. ఎంత ప్రేమతో వండుతారంటే దాన్ని అంతా వర్ణించుకుంటా, అబ్బాయి ఎంత ప్రేమతో ఎంత బాగుందని అనాలా చూడు అన్న ప్రేమతో వండు. ఏదో అనుకుంటా ఏదో చేసుకుంటా వండుతా తిన్న వాళ్ళ మనసులు కూడా అలాంటి అలజడిలే ఉంటాయి తప్ప వాళ్ళు ఆ అలజడి మన పైనే చూపిస్తారు. ఎవరుంటారు అక్కడ? వండిన వాళ్ళు మనమే కాబట్టి మన పైనే చూపిస్తారు. అందుకే అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి నిమిషం అవేర్నెస్, వంటకాడ కూడా మనం అవేర్నెస్ తో ప్రేమతో ప్రతిదీని వర్ణించుకుంటా ఆస్వాదించుకుంటా, ఓ ఇది ఇట్లా వేస్తే ఇది బాగుంటుంది, ఇది తింటే వీళ్ళు ఇలా ఖుషి ఖుషి అయిపోవాలి, ఇలా మెచ్చుకోవాలి నన్ను అన్న ప్రేమతో చేస్తామంటే అదే ప్రేమని మనం కూడా అక్కడ పొందుతాం. మాస్టర్ వండేటప్పుడు కూడా ప్రేమతో వండాలి. రా కూర్చో తిను అని కోపంతో అస్సలు వడ్డించద్దండి. ప్రేమ అక్కడ కూడా ప్రతి నిమిషము ప్రతి పనిలో ప్రేమ ఉండాలి. ఒక్కొక్కరు ఇంట్లో సింక్ నిండా అంట్లు పడి ఉంటాయి, కోపంగా ధన వేస్తుంటారు. కానీ దానిలో కూడా చైతన్యం ఉంది మాస్టర్. దాన్ని కూడా ప్రేమతో చేయండి. ఆ పనిని కూడా ప్రేమతో ఆస్వాదించుకుంటే ఈ వాసన ఇంత మురికి ఉంది, దీన్ని నీటిని మెరిసేటట్టు చేయాలి. అలాంటి మెరుపుని మనం చూడాలంటే ప్రేమతో చేస్తే ఆ మెరుపు ఎప్పుడైతే మన కంటికి కనిపిస్తుందో అదే మెరుపు కాంతి మనలో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా ఏదో వాసనని అనుకుని తోమద్దండి. దాంట్లో కూడా మనం ఎనర్జీ తీసుకుంటాము. ఇప్పుడు మన 7 చక్రాస్ లో ఎలా కలర్స్, ఎలా శక్తులు, ఎలా దళాలు ఉన్నాయో అలాంటి కాంతి కూడా మనం ఒక తోమిన గ్లాస్ కానీ ఒక గిన్నెను కానీ చూసి ఎంత ఆనందం అవుతుంది చూడండి. అబ్బా ఎంత తలతలా మెరుస్తుంది. ఆ మెరుపు కూడా మనలో స్ప్రెడ్ అవుతుంది. ఆ మెరుపు కాంతిలో కూడా మనము ఎనర్జీని తీసుకుంటాం మాస్టర్స్. అందుకే ప్రతి దాంట్లో ప్రేమ ఉండాలి. మన పని మనమే చేసుకోవాలి. ఏదో పని మనిషిని పెట్టుకుంటే వాళ్ళు ఉదరాభద్ర చేసుకోతే ఆ పని చూస్తుంటే మనకి చిరాకు అనిపిస్తా ఉంటుంది. అక్కడ కూడా మనసుకి ఒక స్థిమిత ఉండదన్నమాట. మనమే ప్రేమతో నీట్ గా కొంచెం లేట్ అయినా పర్వాలేదు నీట్ గా చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అబ్బా ఇప్పుడు ఈ ప్లేస్ లో నేను ధ్యానం కూర్చుంటే బాగా కుదురుతుంది అన్న నమ్మకం మనకి కలగాలి. అలాంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. ప్రతిదీ అవేర్నెస్ గా ఉండాలి. ఆలోచనలు కూడా ప్రతిదీ ఏదో ఒక ఆలోచన వచ్చిందంటే ఇది నాది కాదు, ఓకే ఇది ఏమైనా పని చేసేది ఉంటే దాని గురించి థింక్ చేయండి అంతవరకు, కానీ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పని అయిపోయింది అక్కడికి వదిలేసి దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉంటారు కొందరు ఏదైనా జరిగిన మాటలు కానీ సన్నివేశాలు కానీ కొందరు రివిజన్ చేసుకుంటూ అది శరీరం మీద తెచ్చుకుంటూ ఉంటారు. దయచేసి అలా చేసుకోదండి. ఈరోజు మా శరీరము మనకి ఇంత ఆరోగ్యంగా ఉందని అంత పెద్ద డిసీజ్, ఈ రోజుకి నాకు ఒక బీపీ లేదు, నాకు 50 years నాకు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, వచ్చిన డిసీజ్ కూడా పోయింది. డిస్క్ బల్జ్ కొలాప్స్ అన్నారు, డిస్క్ L4 L5 కొలాప్స్ అన్నారు, సర్జరీ అన్నారు, అది కూడా లేదు. సర్జరీ లేకుండా రైట్ లెగ్ బోధ కలర్ అది కూడా పోగొట్టుకున్నాను. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇది నాకు ఇది లేదు. అన్ని మన బంధువులు ఎలా తయారైనావు, నువ్వు ఏం చేసుకున్నావు అని అంటారు. అందరికీ తెలుసు నేను మెడిటేటర్ అని, కానీ వాళ్ళు రావడానికి ఆలోచన చేస్తుంది. అమ్మ నీ అంత ఆలోచన ఎందుకంటే నాన్ వెజ్ ఫ్యామిలీ, నాన్ వెజ్ తినాలి కదా, నాన్ వెజ్ మానాలి కదా, అమ్మ మీరైతే మానుకున్నారు మీరు మానలేదు. ఏదో అదొక పెద్ద ఇది. డాక్టర్స్ కి వేలు పెడతారు, గంటలు టైం స్పెండ్ చేస్తారు, కానీ ఇది మంచి జరుగుతుందంటే ఆ నాన్ వెజ్ తినడం వల్ల డబ్బు సేవింగ్, ఆరోగ్యము బాగుంటుంది, కర్మము తగ్గుతుందంటే ఎవ్వరు వినరు. కర్మని పెంచుతున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి కర్మని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము మాస్టర్స్.
మనం చేయలేమనే కాదు, మన ప్రయత్నించి మనం చేసి నేనైతే ఇప్పుడు వదులుతారు. ఒక ఇంటెన్షన్ రోజుకు ఒక కాల్ చేసి చేస్తున్నారా, చేయండి అలా ఇలా అని ఒక మంచి మాట చెప్పి వదులుతారు అనమాట. ఆ మాట ఎప్పుడో ఒకసారి వాళ్ళకి వస్తుంది, నాకైతే పోదు. ఇప్పుడు మనం వచ్చినామా లేదా పత్రిస్తారు గుడ్డలు అమ్మే వాళ్ళకి కూడా డబ్బు పెట్టి కొనుక్కొని ఆమెకు ధ్యానం చేపించేవాళ్ళంట. అలాంటి కష్టం మనం పడక్కర్లేదు. మనం ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు, ఎవరికో ఒకరికి తగులుకొని చెప్పుకోవచ్చు. మనం ఎక్కడ పోయినా మనం చెప్పే అవకాశం మా గురుగారు కల్పించారు. ఎక్కడ లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే ఫోన్లు చేయొచ్చు. జూమ్ క్లాస్ ఇప్పుడు మేడం వాళ్ళు ఎంత మంచిగా అరేంజ్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని కూడా మనము ఎంతో మందికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించే అవకాశం కూడా ఇలాంటి మాస్టర్స్ మనకు కల్పించేస్తున్నారు. అలాంటివి కూడా మనం ఉపయోగం చేసుకోవచ్చు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇలాంటి అవకాశం అలా మనకి ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా దాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇంటింటి తిరిగి పని లేకుండా మనం కూర్చునే కాడ ఎంతో మంది చూస్తారు ఇది. అలాంటి వాళ్ళు ఎవరో ఒకరికి తమకు సంబంధించి నేను ఇలాంటి తప్పులు నాలో జరుగుతుంది, అందుకే నాలో ఎదుగుదల కనిపిస్తలేదు అనేది వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇన్నర్ని చెక్ చేసుకోవడం మొదలు పెట్టారు. ప్రతిదీ మాస్టర్స్ ఇప్పుడు మన పత్రిజీ గారు ఎలా చూపించారు చూడండి. వీళ్ళలో కాన్సెప్ట్ ప్రతిదీ అక్కడ ప్రేమనే చూపించుకుంటూ వచ్చారు. నేను గురువు నువ్వు శిష్యుని తేడా చూపించింటే మనకి ఎలా వచ్చేది మనసులో భావనలు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఏమన్నారు కో క్రియేటర్స్ అన్నారు అనమాట. అంత పెద్ద గొప్ప వర్డ్స్ ని మన మీద వాళ్ళు ప్రయోగం చేస్తారు కాబట్టి అలాంటి తత్వాన్ని మనము ఫీల్ కావాలి. అలాంటి తత్వంలో మనం కూడా ఉండాలి. అదే నాతోటి వాళ్ళు నా వాళ్ళు అనే ప్రేమ మనల్ని వాళ్ళలో చూపెట్టాలి అంటే మనం ఫస్ట్ మారాలి మాస్టర్స్. ఎప్పుడైతే మారడం నేర్చుకుంటామో ప్రతిదీ ఆటోమేటిక్ గా విశ్వము మనకి ఇస్తూ 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 వస్తూనే ఉంటుంది. నాకు ఇది కావాలని ఎప్పుడు కోరొద్దండి. విశ్వ కళ్యాణం కోసం ఈ ప్రయత్నం చేయండి, విశ్వం మీ కళ్యాణం చేసుకుంటూనే వస్తుంది. నేనైతే అదే చేస్తున్నాను మాస్టర్స్. నా కుటుంబం పరంగా కానీ నేను నా బాధ్యత ఏముందో పొద్దున 10:30కంతా నా పనులన్నీ అయిపోగొట్టుకుంటాను. ఏమేమి పెట్టు అన్ని అయిపోతాను. 10:30కంతా నేను 11కంతా సెంటర్ లో ఉండాలి. అక్కడ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. అక్కడ కూడా మెయింటెనెన్స్ అంతా నాదే ఉంటుంది. అక్కడ కూడా నేను చూసుకోవాలి కాబట్టి అన్ని చేసుకొని వెళ్ళిపోతాను. ఆ బాధ్యతలన్నీ ఎలా ఉండాలంటే అవి చేస్తూ ఇవి చేయాలి. మాకు రెస్ట్ వద్దా మేడం, మాకు నిద్ర ఉండదా మేడం, మాకు మీలాగా మేము గట్టిగా లేము మేడం. ఇప్పుడు నా శరీరంలో ఏమైనా వేరే అవయవాలు ఉన్నాయా, మీలో వేరే ఏమైనా స్పెషల్ గా ఉన్నాయి? అందరిలో ఒకటే ఉంది, కానీ మన మనస్తత్వంని మనము టాలీ చేసుకోలేకపోతే మనస్తత్వం వేరు వేరుగా ఉన్నాయి అంతే. ఇక్కడ నేను శ్రమ పడాలా అనుకుంటున్నామో మీరు హాయిగా కూర్చోవాలా అనుకుంటున్నారు, అది తప్పు. నేను ఎలా శ్రమ పడుతున్నా మీరు కూడా అలా పడండి. ఎందుకు కాదు, ఎందుకు రిజల్ట్ రాదు మీకు? నేను చూస్తాను. నేను అదే నా పిల్లలకి కూడా అదే చెప్పారు. నేను ఇంత ఎదిగినాను, మీ కళ్ళ ముందే ఒక మెడిసిన్ లేకుండా ఉన్నాను, మీకు ఎందుకు రాదు? మీరు చెయ్యండి. మా పిల్లలు ఇద్దరు ధ్యానం చేయరు. చిన్న అబ్బాయి అప్పుడప్పుడు చేస్తా అంటుంది, కానీ నా ముందైతే ఎప్పుడు కూర్చోలే వాళ్ళు. వాళ్ళకి ఇదే చెప్తుంది, కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు కూడా వస్తారనే నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. విశ్వానికి అదే థాట్ రిలీజ్ చేశాను. వాళ్ళందరూ ధ్యానిగా మారాలి, జ్ఞానిగా మారాలి, శాకాహారిగా మారాలి. వాళ్ళ వల్ల కూడా ఎంతో మందికి ప్రచారం జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. నేను ఎలా చేస్తున్నాను, నా పిల్లలు నా భర్త కూడా అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. చేస్తారు కూడా, ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మనము ప్రతిదీ పాజిటివ్ థింక్ చేయాలి మాస్టర్స్. పాజిటివ్ అంటే యద్భావం తద్భవతి అంటారు. నీ భావనంలో ఏది ఉంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ మేడం కూడా నీ ఊపిరిలో ఏ ఆలోచనతో వదులుతావో అదే నీకు రివర్స్ వస్తుంది అని చెప్పినారు ఆ బుక్ లో కూడా. అందుకే మనం మన శ్వాసంలో ఏ ఆలోచన లేకుండా, ఏది కోపద్వేషాలు లేకుండా, మనం ప్రేమమయంగా, ఒక ధ్యానిగా, ఒక శాంత స్వరూపుగా, ఒక శక్తివంత ఆత్మగా మనము ఆ శ్వాసాన్ని వదిలినామంటే అది నేచర్ లో కలిసి ఎంత ప్రశాంత వాతావరణం సృష్టి చేస్తుంది మేడం మాస్టర్స్. ఎందుకంటే ఒక్కరితో కాదది. నా ఒక్క శ్వాసం పోతే అవుతుందా? పత్రిజీ సార్ ఒక్క శ్వాసంతో అవుతుందా? ఇంతమంది శ్వాసల్ని వాళ్ళు తయారు చేస్తారు, ఇంతమంది ధ్యానంగా తయారు చేస్తారు. ఇలా మారండి, ఇలా ఉండండి అని వాళ్ళంతా మనకి నేర్పించి చెప్పిపోయినారనమాట. కానీ మనము ఆచరణ చేయడమే మన పని. మనం సబ్జెక్ట్ ని వెతకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ అంతా మా ముందు ఇక్కడ బుక్ తీసి పెట్టేస్తారు. దాన్ని చూసి మనం ఆచరించడమే మన పని అన్నమాట. అది ఆచరణలో పెట్టుకోవాల్సిన ధర్మం మనలో ఉంది. అందుకే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను మాస్టర్స్. యద్భావం తద్భవతి. మీ ఆలోచనలో
ఏదైతే పెట్టుకుంటారో అదే మీకు జరుగుతుందనక ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఒక రైతు ఉంటాడనమాట. పొలం పని చేసి బాగా అలసిపోయింటాడు. అతను ఒక విశ్రాంతి తీసుకోవాలి ఎక్కడైనా మంచి ప్లేస్ లో అనుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. ఒక అడవి వచ్చేసింది వాళ్ళు నడుస్తున్నప్పుడు. అదే టైంలో ఒక కల్పవృక్ష చెట్టు ఆ దేవలోకం నుంచి భూలోకంలో నేను కొద్దిసేపు భూలోకంలో ఉండాలని కల్పవృక్ష చెట్టు వస్తా ఉంటుంది. ఒక మంచి ప్లేస్ చూసుకొని అది ఆ చెట్టు అక్కడ ఆగుతుంది అనమాట. ఈ రైతు కూడా అదే వేలో వస్తూ ఉంటే ఒక మంచి సువాసన వస్తుంది అక్కడ. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సువాసన? నేను భూమి మీద ఎప్పుడు ఆస్వాదించలే, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సువాసన అనేసి ఆయన ఆ వాసన పట్టుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఇదే చెట్టు ఇంత అందంగా ఉంది, ఇంత వైభోగంగా ఉంది ఈ చెట్టు అని ఇక్కడే విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అబ్బా బాగా దాహం అవుతుంది, నీళ్ళు ఉండింటే బాగుండు అనుకుంటారు. ఒక మంచి వెండి చెంబులో చల్లటి నీళ్ళు వస్తాయి. వాడు వెండి చెంబు చూడడు, నీళ్లు కనిపించింది గట్టగట్ట తాగేస్తాడు. ఇప్పుడు తృప్తి అయింది అనుకుంటాడు. కొద్దిసేపు ఆకలి వేస్తుంది. బాగా ఆకలిస్తుంది, నేను ఏం తిననీకి తెచ్చుకొని తిననీకి ఏమైనా దొరికిండే బాగుండు అనుకుంటాడు. వానికి అనుకున్న విధంగా అన్ని పంచభక్ష పరిమాణాలు వచ్చేస్తాయి. వాడు ఏం గమనించాడు, ఊరికి ఆకలిని దబ 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 తినేస్తాడు. అమ్మా ఎంత మంచి భోజనం అని పడుకోవడానికి ఎంత ముందు ఎంత ఉంది, ఒక మంచం మెత్తటి మంచం వచ్చింటే బాగుండు అనుకుంటాడు. అంటే మంచం కూడా వచ్చేస్తుంది. వాడు ఏం గమనించాడు, అబ్బా వచ్చిందని పడుకుంటాడు. పడుకుంటే కాలు గుంజుతూ ఉంటాయి నడుస్తుంటే. అమ్మ ఎవరైనా కాలు వస్తే వాళ్ళు ఉంటే బాగుండు అంటే ఇద్దరు అమ్మాయిలు వచ్చి కాలు వత్తడం స్టార్ట్ చేస్తారు. వానికి అప్పుడు ఎరక వస్తుంది. ఏంది నేను అనుకునిందంతా వచ్చింది, ఇంతవరకు నేను గమనించగలే, ఈ అడవిలో ఈ అందమైన అమ్మాయిలు వచ్చి నా కాలు వత్తడం ఏంటి, ఇది ఇంత దట్టమైన అడవిలో వచ్చేసినాను, ఇక్కడ పులి కూడా ఉంటాయేమో, పులి ఉంటే ఎట్లా అంటే పులి వచ్చేస్తుంది. అదే పులి వచ్చేసింది తినేస్తుందేమో అనుకుంటాడు, తినేస్తుంది. అంటే ఇంతవరకు పాజిటివ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చినాడు, మంచిగా జరిగింది. అక్కడ పులి చూసే వస్తుందని నెగిటివ్ థింక్ చేసినాడు, నెగిటివ్ వచ్చింది, తినేస్తుంది అనుకో తినేస్తుంది. అందుకే ఇక్కడ మనం కూడా ప్రతిదీ గమనించాలి. ఏదైనా మాటలు ఆడుతున్నప్పుడు కూడా అది వెంటనే మనకి రిఫ్లెక్షన్ కాకూడదు మాస్టర్స్. ఎందుకంటే నువ్వు ఏదైతే అదే జరుగుతుంది. నా ముందు ఎవరన్నా నాకు ఇలా హెల్త్ బాగలేదు అది దయచేసి అనకండి, బాగుంది అనండి. బాగుంది అనండి, బాగానే ఉంటుంది. నాకు ఇలా అయింది మేడం, నాకు అలా అయింది మేడం, అస్సలు వద్దు. నా సెంటర్ లో అలాంటి టాపిక్లు ఎవరు మాట్లాడకూడదు. నేను బాగున్నాను, నేను నిత్య సంతోషిని, నేను శాంత స్వరూపమైన ఆత్మను, నేను శక్తివంతమైన ఆత్మను, ఇదే అనుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉండండి. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉన్నాయి. ఇలా అనుకుంటుండండి. మీలో ఎటువంటి రోగం మీ దగ్గరికి రాదు. అసలు నేను నా గొప్ప అని కాదు, నేను చెప్పడం కాదు, నాలను చూసి మారాలని చెప్తున్నాను అంతే తప్ప వేరే విధంగా అనుకోద్దండి దయచేసి. నేను 3కి లేస్తాను మాస్టర్, 3 నుంచి ఇప్పుడు వరకు పడుతున్నాను. డైలీ ఇలాగే జరుగుతుంది. నేను మళ్ళీ పడుకునేది 10:30, 11 అవుతుంది. మళ్ళీ నాకెందుకు నిద్ర రాలే, నాకెందుకు అలసట రాలే, ఇక్కడ ఏమైనా నేను ఎనర్జీగా తక్కువగా కనిపిస్తున్నానా, పోనీ నేను వీక్ గా కనిపిస్తున్నానా, ఎటువంటిది లేదు కదా. ఎనర్జీ ఉంటుంది మాస్టర్, ఎందుకంటే మనలో నెగటివ్స్ అనేది లేవు. ప్రతిదీ పాజిటివ్ థింక్, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ నే రిసీవ్ చేసుకుంటాను. ప్రతిదీ ప్రేమంగా ఆనందంగా స్వీకరిస్తాం. ఎటువంటిదైనా ఆనందంగా స్వీకరిస్తాం. అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, రోగం కావచ్చు, ఏదైనా ఇన్సిడెంట్స్ కావచ్చు. ఓకే, నా లైఫ్ లో ఇది జరిగేది ఉంది, జరిగింది, దాని గురించి ఎక్కువ థింక్ వద్దు, వదిలేసి నా కర్మ ఇక్కడికి అనుభవించింది, నేను అనుభవిస్తున్నాను, నేను కూడా అది ప్రేమగా స్వీకరిస్తాను, ప్రేమగానే తీసుకుంటాను. అప్పుడు ప్రేమ అనే ఒక వర్డ్ అక్కడ వచ్చిందంటే అది కొండంత కష్టం కూడా ఒక ఘోరంతగా అయిపోతుంది. అది కనపడదు మనకి, ఎలా మాయమైపోయిందో మళ్ళా మాయమైపోయింది. అమ్మ వచ్చిందా, ఎలా చేయాలా, అది చిన్నగా పెద్దగా కనిపిస్తుంది. మీ థింక్ బట్టి ఉంటుంది, ఏదైనా కానీ మీ ఆలోచన బట్టే ఉంటుంది. ఇక్కడ ధ్యానం ఎంత గ్రేటో మీ ఆలోచన కూడా అంతే గ్రేట్, గొప్పది. మీ ఆలోచన తీరు మార్చుకోవడం గొప్పది. మీలో ఉన్న నెగిటివ్స్ అంతా తీసేయడం గొప్పది. ప్రతిదీ అవేర్నెస్ గా ఉండాలి. నీలో ఉన్న ఎరుకని పెంచుకోవాలి. అందుకే మా పత్రిజీ గారు ఎరుకతో ఉండు, ఎరుకతో ఉందని ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నారంటే నాకు అర్థమైంది. అబ్బా ఈ మాస్టర్స్ అని ఎలా జరుగుతుంది మాస్టర్, మాకైతే ఇంతవరకు నేను 10 years అయింది, 16 years అయింది, 20 years అంటే నాకు భయం వేసింది. అమ్మా మీరు ఇంత గొప్ప మాస్టర్స్, వీళ్ళ ముందు నేనేం మాట్లాడగలుగుతాను అని ఫస్ట్ లో భయం వేసేది.
తర్వాత వాళ్ళ సాంగత్యం అలవాటు అయ్యే వద్ద వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ గమనించడం స్టార్ట్ చేశాను. ఓ, వీళ్ళు ఈ థాట్ లో ఉన్నారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. మా ఫ్రెండ్ మా లండన్ లో ఉంటుంది. అక్కడ తటవర్తి వీరరావు క్లాస్ జరుగుతుంటే అక్కడ మనం 3 days వర్క్ షాప్ అంటే నేను వెళ్ళాను. నేను మా సార్ ఇద్దరు వెళ్ళాము. తను కూడా అక్కడ వచ్చింది అనమాట. ఆమె మా పరిచయం నాకు లేదు. అక్కడ ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ ఉప్మా పెడుతున్నారు. ఆమె వచ్చి, ఏంది ఇది ఉప్మానా, ఇట్లాంటివి తినుకుంటే ఇక్కడ 3 రోజులు ఉండాలా, ఉప్మా నాకు అస్సలు కాదబ్బా, మీరు ఉంటారా, నేను వెళ్ళిపోతున్నాను ఈ రోజే అన్నా. నేను ఉంటాను మేడం, నేను ఇక్కడ క్లాస్ వినడానికి ఆత్మజ్ఞానం తీసుకోవడానికి తిండి గురించి థింక్ చేయడానికి రాలే అని. నేను తిండి ఏం పెట్టినా అకామిడేషన్ ఏమి ఇచ్చినా నేను ఓకే, నాకు మెయిన్ క్లాస్ ఇంపార్టెంట్. నాకు అవన్నీ అనవసరం. అవేమి 3 రోజులు ఎలా గడిచిపోతుందో క్లాస్ లోనే ఉంటాం, మెడిటేషన్ లో ఉంటాం. నాకు అవసరం పడుతుంది ఏమో ఆకలితే కొంచెం అది ఇంపార్టెంట్ కాదు కదా. అప్పుడు ఆమెలో ఆ నెగటివ్స్ గమనించి ఇప్పుడు కూడా ఆమె నా క్లాస్ లో మేడం నాకు కాల్ చేసి, మంగళ నీకు ఎట్లన్నా కానీ నాకు ఒక వారానికి ఒకసారి ఒక 20 minutes మాట్లాడమ్మా, నాకన్నా పెద్దది ఏజ్ లో, నాకు ఒక 20 minutes మాట్లాడమ్మా, నీకు పుణ్యం ఉంటుందమ్మా అని అడుక్కుంటున్నాను. నన్ను అడుక్కోద్దమ్మా, మీరు నాకన్నా పెద్దవాళ్ళు, కానీ మీలో ఇలాంటి చేంజెస్, అదే మనకు చేంజెస్ రావాలంటే నీ స్పీచ్ వినాలి అని. నా స్పీచ్ వింటే కాదు, విన్నంత మార్పు రాదు, నీవు అనుకుంటే మార్పు. ఇప్పుడు అందరు వింటున్నారు, నేను మారాలని నేను అనుకోవాలి కదా. ఓ, ఈ రోజు ఇలా క్లాస్ జరిగింది, ఓ ఇలా మార్పు, ఇలా మనకి బెనిఫిట్స్ ఉంటాయి, మనలో ఇన్నర్ మెసేజ్ రావడం జరుగుతుంది, విశ్వశక్తి కూడా సమృద్ధంగా ఉంటుంది, బాడీలో అలసట కూడా రాదు, నేను ఇలా ఎనర్జీగా ఉండాలంటే నాలో ఇలా చేంజెస్ కావాలని నువ్వు అనుకోవాలి. ఎవరైతే ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు అనుకుంటేనే జరుగుతుంది తప్ప మనం చెప్పడం వల్ల కాదు మాస్టర్. మీరు అదే దాన్నే ఎరుకనది, విని మర్చిపోవడము అది కాదు. అవేర్నెస్ గా ఉండి, ఎరుకతో ఉండి, విన్నది గుర్తు పెట్టుకో, మననం చేసుకుంటూ ఉండు. ఈ రోజు జరిగింది కదా, ఎక్కడైనా మీకు అలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వాలి అనిపించినప్పుడు ఒక్కసారి ఎరుక తెచ్చుకో, ఇది నేను కాదు, ఇది నా సబ్జెక్ట్ కాదు, నేను ఇక్కడ ఇలా మాట్లాడకూడదు, ఇక్కడ నేను సైలెంట్ గా ఉండాలి, లేకపోతే ప్రేమతో దాన్ని డీల్ చేయాలి అని ఒక అవేర్నెస్ తెచ్చుకున్నామంటే అది సాఫీగా జరిగిపోతుంది. ఒక ఆవేశం ఉన్నప్పుడు కూడా మనము దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అక్కడే మనం అవేర్నెస్ గా ఉండాలి. నీలో వచ్చే ఆవేశాన్ని అణగదొక్కాలంటే అవేర్నెస్ గా ఉంటే ఆటోమేటిక్ గా అది కూడా కంట్రోల్ అయ్యి లాస్ట్ కి మాయమైపోతుంది. అసలు మన దగ్గర ఆవేశం అనే ఒక ఆవగింజంతా కూడా రావడం లేదు. ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ నేను ఒక్కొక్కసారి రియాక్ట్ మనసు ఒకసారి ఇట్లా షాక్ అయినట్టు అవుతుంది, వెంటనే కూల్ అయిపోతాను. ఓకే, ఇది ఒకటి జరుగుతా ఉంది, సరే నేను దీన్ని ఇలా తీసుకోవాలి, ప్రేమ తీసుకోవాలి, నాకు ఇక్కడ ప్రేమ ఇంపార్టెంట్, ప్రేమ అవేర్నెస్ ప్రతిదీ నేను క్షణం క్షణం నేను నా బాడీని గమనించుకుంటూ ఉండాలి, ప్రతిదీ గమనించాలి. ఈరోజు ఈవినింగ్ సెంటర్ కి వస్తున్నారు, పక్కన వాళ్ళు నీళ్ళు చల్లుతున్నారు, మా ఆయన ఓకే హ్యాపీగా తీసుకో, ఏముంది మంచిదే కదా, బండలు కాలుతుంటే చల్లగా నడుచుకుంటూ వస్తారు, దాన్ని తప్పు పట్టడం ఎందుకు, తప్పు పట్టకూడదు కదా మనం. వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు కొంచెం మైక్ పెట్టొద్దని అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు నాకు. ఓకే, వాళ్ళకి నచ్చినప్పుడు మనం చిన్నగా పెట్టుకుందాం, తప్పేముంది, వాళ్ళ మాట మనం విందాము, తర్వాత వాళ్ళు వచ్చి మన మాటలు వినడానికి స్టార్ట్ చేస్తారు. అలా మనం సైలెంట్ గా ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు కూడా మనలో అడుగు పెట్టడం మొదలు పెడతారు మాస్టర్. వాళ్ళు అన్నారని మనము మన ఇంట్లో మేము పెట్టుకుంటాం, మీరెవరంటే అది పెద్దగా ఇంకా మనకి మాస్టర్, మనం ధ్యానులుగా విలువ లేకుండా మన విలువని మనమే పోగొట్టుకుంటాం. అందుకే మాస్టర్ నేను చెప్పేది, ప్రతి క్షణం మీకు నా క్లాసు నా సబ్జెక్ట్ నచ్చింది అంటే మీలో ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున విన్నపం చేసుకుంటాను. మీలో ఉన్న నెగటివ్స్ ని తీసేయండి, మీలో ఉన్న కోపాన్ని తీసేయండి, ప్రతి క్షణం అవేర్నెస్ గా ఉండి, స్వాధ్యాయం అంటే నిన్ను నువ్వు తెలుసుకో. బుక్ రీడింగ్ కూడా ఇంపార్టెంట్, కానీ ఆ రీడింగ్ నువ్వు ఆచరించడంలో నువ్వు ఎలాంటి పర్ఫార్ట్ చేస్తున్నావు, ఎలా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. అందుకే నేను స్వాధ్యాయం అంటే నిన్ను నువ్వు తెలుసుకొని చెప్తున్నాను ఫస్ట్ అనమాట. ఆ స్వాధ్యాయం ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో నీకు ఆత్మ సందేశాలని వినగలుగుతావు. ఆత్మ ఇప్పుడు మనసులో ఎవ్వరు లేనప్పుడు ఆత్మ ఎవరిని కనెక్ట్ అవుతుంది మాస్టర్? బుద్ధినే కదా. బుద్ధికి జ్ఞానం పెంచేది ఆత్మనే కదా. ఆత్మ సందేశాన్ని బుద్ధి తీసుకొని ఎంతో జ్ఞానాన్ని పంచడానికి సిద్ధం అవుతుంది. ఇదింతా నేను ఏ బుక్ చూసి నేర్చుకునేది కాదు, నా ఎక్స్పీరియన్స్ అయిన జ్ఞానానికి వచ్చిన తర్వాత
ప్రతి ఒక్క మాస్టర్ ని గమనిస్తాను నేను. ఎక్కడైనా వెళ్ళినప్పుడు, పిరమిడ్ క్లాసెస్ కి వెళ్ళినప్పుడు, వేరే వాళ్ళ క్లాస్ కి వెళ్ళినప్పుడు, పిరమిడ్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు, అక్కపక్క ఇరుగు పరుగు మాట్లాడుతుంటే, లేకపోతే దూరంగా కూర్చొని ఎవరైనా బిహేవియర్ టెస్ట్ చేస్తూ ఉంటాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఈ మాస్టర్ ఇంత సీనియర్ అంటున్నారు, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు గొప్ప సీనియర్స్ అన్నప్పుడు వాళ్ళలో కొంచెమైనా మనకు ఉపయోగపడేవి ఉంటాయి కదా. ఆ ఉపయోగాన్ని మనం గమనిస్తేనే కదా తెలిసేది. అలాంటి గమనిస్తాను. కొందరికి పాజిటివ్ తీసుకున్నా, కొందరు నెగటివ్ గుర్తిస్తాను. ఓ వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఇలా ఉంటే అక్కడికి ఆగిపోతారు. ఓ దాన్ని మనం తీసుకోకూడదు, ఇలాంటి వాళ్ళని మనం తీసుకోవాలనేది ఒక ఎరుకని మనం పెంచుకోవాలి. ప్రతి దాంట్లో పోతే ఊరికే ఏదో కలిసినారు, మాట్లాడినాము, భోజనాలు చేసినాము, వచ్చేసినాము అని కాదు. ప్రతిదీ అబ్జర్వ్ చేయాలా. ఆ సరౌండింగ్ లో ఎంత మంది మాస్టర్స్ వచ్చింటారో, ఒక్కరన్నా ఒకరు మనకి కనెక్ట్ అవుతారు మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళలో ఒక గొప్ప గుణాన్ని మనం తీసుకోగలుగుతాం. అలా నేను చాలా మందిలో తీసుకున్నాను అనమాట అలాంటి గుణాలు. నెగిటివ్ వచ్చిన చోట ఓ వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళది మనము తీసుకోకూడదు. ఈ సబ్జెక్ట్ ఎక్కడైనా చెప్పడానికి ఉపయోగపడుతుంది, అలాంటి వాళ్ళని మనం సరి చేయొచ్చు. అలాంటి జ్ఞానం వాళ్ళు కూడా ఒక జ్ఞానమే ఇస్తున్నారు అక్కడ కూడా మనకి. అలాంటి కూడా నేను ఏం చెప్తున్నానంటే ఆ మార్చాలి, మార్చాలి. అలాంటి ఎక్కడైనా కనిపించినప్పుడు వాళ్ళలో మార్పు తీసుకోవడానికి ఇప్పుడు ఆమె ఉప్మా గురించి మాట్లాడాలని ఇప్పుడు 50% చేంజ్ అయింది, ఇంకా 50% ఇంకా నెగిటివ్ లోనే ఉంది. ఆమెకు ప్రతిదీ ఆమె మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో వెంటనే చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్పాలి మాస్టర్. ఎందుకంటే వాళ్ళలో చేంజెస్ రావాలంటే మనం దాచిపెట్టకూడదు. నీలో ఈ పొరపాటు జరిగిందమ్మా ప్లీజ్, అది చెప్పేది కూడా ప్రేమగా చెప్పాలి. నువ్వేం చేస్తావు, ఇదా ఇదా చేసి అంటే అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు మాస్టర్. అందుకే మనం అది కూడా అనిపించడమే ఇలా మాట్లాడుతూ, ఇలా నుంచి వస్తే మనకి ఇలా మనం ఎదుగుదలకి ఇబ్బంది అవుతుంది. మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి, నీ మాట తీరులో, నీ ఆలోచనలో ఇది చేంజ్ చేసుకోవాలి చెప్తున్నాను. ఇంకొకటి ఏమంటే మన సెంటర్ లో నేను మన రామేశ్వరంకి వెళ్ళాల్సి వచ్చింది. మా సెంటర్ ని నేను ఊర్లో లేకున్నా ఎక్కడికైనా వెళ్ళినా నా సెంటర్ మాత్రం బంద్ చేయడానికి వీలు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాస్టర్ని అరేంజ్ చేసిపోతాను అనమాట. ఆ రోజు మా సెంటర్ ఆమెనే ఒక ఆమెకి ఇన్ఛార్జ్ ఇచ్చిన, నువ్వు మెయింటైన్ చేసుకో. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏమా క్లాసెస్ అంతా బాగా నాకు ఫొటోస్ పెడుతూ ఉంటారు అనమాట. క్లాసెస్ బాగా జరిగినవి, నాకు చాలా ఇష్టమైంది, మంచిగా చెప్తున్నారు అని అన్న. ఆమె వచ్చి ఏంది మేడం అమ్మగారులు బయట వచ్చి ముచ్చట్లు పెట్టుకొని నిలబడినారు, ఆ వర్డ్ ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మగారులు బయట వచ్చి ముచ్చట్లు పెట్టుకొని నిలబడినారు, లోపలికే వస్తలేదు అని అంటే చూడండి, ఆ వర్డ్స్ మనం దానిలో యూజ్ చేయాలి. ప్రేమతో పిలిచండి, పిచ్చి కూర్చుంటారు. మనం మాటలు ఎలా ఉండాలంటే ఇక్కడ ఎవరో జ్ఞానులు కాకుండా ఎవరో అయితే ఆ మాటలు వాడచ్చు. వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు వాడితే తప్పు పడదు. ఇన్ని 2 years నుంచి క్లాస్కి వచ్చి మనం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ మాస్టర్స్ ఎలా ఫీల్ అవుతారు, ఎలా తీసుకుంటారు దాన్ని. మేడమే ఒక మాట అన్నారు, మీరెవరు అనడానికి ఒక క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేస్తారు. అలాంటి మాటలు మనం యూజ్ చేయాలి. ఒక మాస్టర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. ఈ రోజు మేము ఇక్కడ కూర్చుంటే రేపు వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తారు. ఇప్పుడు నేనే కూర్చునేదాన్ని కాదు, రేపు వాళ్ళు కూడా వచ్చి చెప్తారు. ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టినట్టు రేపు ఇంకొకరు వచ్చి కూర్చొని చెప్తారు. అలా మనము ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చు. వెంటనే చెప్పేస్తాను, ఇది తప్పు, ఇలా మాట్లాడద్దండి, ఇలా ఉంటుంది, మీ ఎదుగుదల కోసం చెప్తాను, తప్పు పట్టద్దండి అని. అది కూడా రిక్వెస్ట్ పూర్వకంగా చెప్తాను. ప్రతిదీ అవేర్నెస్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, ఎక్కడ కూడా బద్దకించకూడదు. అది కూడా చాలా ఇంపార్టెంట్. కొందరు పొద్దున్న లేసి ధ్యానం చేయాలంటే చేయలేపారు. ఎంతమంది ధ్యానం చేస్తున్నారమ్మా తెల్లారుజానంటే, లేదు మేడం నేను 6కి లేస్తున్నాను, మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటాను, మధ్యాహ్నం చేసుకుంటాను. అదే చూడండి మాస్టర్, బద్దకించడం. అప్పుడు కూడా ఏమైతుందో ఎరక కోల్పోతున్నారు. అరే బ్రహ్మముహూర్తంలో చెయ్యమన్నారు, మంచి శక్తిని తీసుకుంటాము అంత చెప్తున్నారు కదా, ఆహా మనకు అవసరం లేదు, మాకు టైం దొరికినప్పుడు మనం చేస్తాము. మన ఎదుగుదల కావాలి. ఎక్కడి నుంచి వచ్చినామో, ఏం చేయాలని వచ్చినామో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే మనం ఎలాంటి జ్ఞానం తీసుకోవాలి, ఎలాంటి సేవ చేయాలి, అవన్నీ చేయాలంటే ఎంత పని మన మీద ఉంది, ఎంత బరువు మన మీద ఉంది. అది గుర్తించాలి మనము. అది గుర్తించి ముందుకు వెళ్ళాలి మాస్టర్స్. ఎందుకంటే ప్రతి క్షణం ఇంపార్టెంట్. శరీరం ఎప్పుడు వదులుతామో తెలియదు, ఈ ఆత్మ ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు. అలాంటి సిచ్యుయేషన్ లో మనం ఎంత చేసినా తక్కువే.
అందుకే ఇక్కడ అలసట, టైము, ఇది నాకు అయితలేదు అన్న ఆలోచనలే మన దగ్గరికి రాకుండా చూసుకోవాలి. అర్ధరాత్రి అయినా సరే, మొన్న అమావాస్య దాని 11 to 12 అన్నారు. ఓకే, ఐఎమ్ రెడీ అన్నా. నేను 3కి లేసినా కూడా ఓకే మేడం నేను ఇస్తా క్లాస్ అని. ఎందుకంటే నాకు అవకాశం రావడమే గ్రేట్. మీలాంటి మాస్టర్స్ ఇంట్లో కూర్చొని ఆ అవకాశం ఇస్తున్నారంటే మీకు నా శతకోటి వందనాలు. ఎందుకంటే ఎక్కడ శ్రమ లేకుండా ఫ్యాన్ కింద కూర్చొని నీట్ గా చెప్పగల అవకాశం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మాస్టర్స్. అలాంటి వాళ్ళు అనుకూలం చేసిస్తున్నప్పుడు కూర్చొని విని ఆచరించడానికి మనకేం ఇబ్బంది చెప్పండి. జూమ్ క్లాసులు పెడుతున్నారు, ఒక 5 మంది 6 మంది అటెండ్ అవుతున్నారు. ఏం మాస్టర్స్ ఇది చాలా కరెక్ట్ కాదు. ఇలాంటి జ్ఞానం కూడా మీరు తీసుకోవాలి. ఎందుకు వాళ్ళకి ఏదో పని లేక చేస్తున్నారో, ఎంతో మందికి అందియాల జూమ్ ద్వారానే వాళ్ళ తపన. ఆ తపనకి మనము సహకరించాలి. అలాంటి గొప్ప వాళ్ళు మనకి అవకాశాలు ఇస్తున్నారంటే అవకాశాన్ని ప్రతి ఒక్క మాస్టర్ ఉపయోగం చేసుకోవాలి. మాస్టర్స్ ప్రతి ఒక్కటి మన బాధ్యతగా తీసుకోవాలి. ఏమో వాళ్ళు పని లేక ఏదో జూమ్ అంటున్నారబ్బా, ఎవరు వస్తారు? ఒక ఇద్దరు కూడా అది ఎగతాళిగా మాట్లాడతారు. వాళ్ళ శ్రమని అక్కడ గుర్తించడంలే, వాళ్ళు ఎవరు వస్తారు అది మీకు నెగటివ్ తప్ప వాళ్ళకి కాదు. వాళ్ళకి ఇంకా ప్లస్ ఇస్తున్నారు. మీరు వాళ్ళలో ఉన్న నెగటివ్ మీరు తీసుకొని మీ ప్లస్ వాళ్ళకి పంపిస్తున్నారు అనమాట. అందుకే దయచేసి అలా పలకద్దండి. ఓ జూమ్ సెక్షన్ అంట, అందరికి మెసేజ్ పెట్టారు, ప్రతి ఒక్కరు అటెండ్ కావడం. నా మాస్టర్ ఎవరికి ఏమి ఉపయోగపడుతుందో తెలియదు కదా. ఇప్పుడు పత్రిజీ గారు ఊరు తిరిగి ధ్యానం నేర్పించారు. మనకు ఆ అవకాశము ఆ లేకుండా ఇంట్లో కూర్చొని ధ్యానం చెప్పే అవకాశం ఇచ్చింది. దాన్ని ఉపయోగించుదాం. ప్రతి ఒక్కరు మాస్టర్ రాండి, ప్రతి ఒక్కరు వింటేనే కదా అయ్యేది. నేను ధ్యానానికి వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల ఎక్కడ సెంటర్స్ లేవు మాస్టర్. ఎంత దూరం తెలుసా మాస్టర్స్. ఇక్కడ ఒక పలానా మాస్టర్ క్లాస్ ఉందంటే మా ఆయనకు రిక్వెస్ట్ చేసుకునేదాన్ని, ప్లీజ్ నన్ను అక్కడ తీసుకెళ్ళు. అట్లా మా ఆయన 1 సంవత్సరం నన్ను తిప్పినారనమాట. ఇప్పుడు మహానది తటవతి రా ప్లీజ్, ఆయన షాప్ అంతా క్లోజ్ చేసుకుని 3 రోజులు నా దగ్గర స్పెండ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కతే పోలేను, నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదనమాట. నేను నాకు అలవాటు లేదు. ఎక్కడైనా 1 డే వర్క్ షాప్ అంటే మా ఆయన ఎంత వస్తాడంటేనే ఆ వర్క్ షాప్ ఒప్పుకునేదాన్ని. అలా మా సారు ప్రతి దానికి నాకు ఎంత వస్తారనమాట. ఇప్పుడు కూడా జూమ్ సెక్షన్ ఇక్కడ ఉందంటే, బయట క్లాస్ జరుగుతుంటే ఇక్కడ టేబుల్ అన్ని అరేంజ్ చేసి ఫోన్ సెట్ చేసి నాకు పెట్టేసి వెళ్తారనమాట. ప్రతిదీ నాకు సపోర్టింగ్ గా ఉంటారు. కానీ అలా ఎక్కడెక్కడో తిరిగి నేను జ్ఞానాన్ని తీసుకున్నాను అనమాట. ఎంత దూరమైన, ఒక్కొక్కసారి వర్షంలో నానుకుంటూ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి మనం. ఎందుకంటే క్లాస్ వినాలి, నాకు ఎక్కడ లేదు, మాస్టర్స్ లేదు. అప్పటికి నాకు పత్రిజీ సార్ కూడా పరిచయం లేదు, చూసలేను కూడా సార్ని. కేవలం క్లాసులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే అక్కడ పోయి క్లాసులు వినడం, రావడము, బుక్కులు చదవడము, ధ్యానం రోజు 3 గంటలు అంటే 3 గంటల. అప్పుడు క్లాస్ సెంటర్స్ లేవన్నమాట, ఇంట్లోనే ఉండేది. హౌస్ వైఫ్ మిషన్ కుట్టుకుంటా అట్లా ఉండేదాన్ని. ఆ ఎక్కువ సాధన చేయడానికి టైం ఇచ్చారు. మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ధ్యానం కూర్చోవడం, సాయంత్రం కూర్చోవడం, రాత్రి పడుకునే ముందు కూర్చోవడం, అవే సాధన అన్నమాట. ఇప్పుడు మధ్యాహ్నము అక్కడ సెక్షన్స్ అయినందుకు నాకు కొంచెం సాధన తగ్గింది, క్లాసులు పెరిగినాయి అన్నమాట. ఇటు కాకుండా అటు కాకుండా సేవ్ అయితే చేస్తున్నాను అన్న ఒక తృప్తి నాలో ఉంది. దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. మీరు కూడా అందరు చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.